ఫస్ట్ ఒక యూజర్ను అతని పేరుతో పలకరించాలట. యూజర్ని పేరుతో పలకరించడం అంటే ఏంటి అంటే, సో ఎవరైతే యూజర్ ఉన్నారు, ఇప్పుడు సపోజ్ నేను లాగిన్ యూజర్ ఎవరు ఉన్నారు, సిస్టమ్ అడ్మినిస్ట్రేటర్ ఉన్నారు. సో సిస్టమ్ అడ్మినిస్ట్రేటర్ను ఏమనాలి అంటే, సో హాయ్ సిస్టమ్ అడ్మినిస్ట్రేటర్ అనేసి వెల్కమ్ టు వర్షిత ఎడ్యుకేషన్ అనేటువంటిది అనేసి అని ఏమనాలి అంటే, డూ యూ వాంట్ టు క్రియేట్ ఏ టికెట్ ఆర్ అదర్వైజ్ డూ యూ వాంట్ టు చెక్ యువర్ ఎగ్జిస్టింగ్ టికెట్ డీటెయిల్స్ అనేటువంటిది అడగాలి. సో అర్థమైందా? ఏమని అడగాల, క్వశ్చన్ ఏమని అడగాలి అంటే, సో మీరు కొత్తగా టికెట్ క్రియేట్ చేయాలనుకుంటున్నారా, లేదు అంటే ఎగ్జిస్టింగ్ ఆ టికెట్ ఏదైతే మీకు ఉందో ఆ టికెట్ని మీరు చెక్ చేయాలనుకుంటున్నారు, దాని అప్డేషన్ ఏంటి అనేటువంటి మీరు తెలుసుకోవాలనుకుంటున్నారా అనేటువంటిది సో మన క్వశ్చన్. ఇంకా ఫర్దర్గా కావాలంటే మనం సో అప్డేట్స్ అనేటువంటి పెట్టుకోవచ్చు. ఇంకా ఫర్దర్గా మనకి ఏదైనా ఉన్నాయనుకోండి, డెసిషన్స్ కానీ ఇంకేదైనా కావాలనుకుంటే అవన్నీ డీటెయిల్స్ అనేటువంటిది పెట్టుకోవచ్చు. ప్రస్తుతానికైతే జస్ట్ ఒక సినారియో చిన్నగా అనుకున్నాను. ఏమని, ఒక యూజర్ని క్వశ్చన్ అడగాలి, అతను టికెట్ క్రియేట్ చేయాలంటే సో టికెట్ క్రియేట్ చేయాలి, లేదు అంటే మనకి ఏం చేయాలా, సో ఉన్నటువంటి ఎగ్జిస్టింగ్గా ఉన్న టికెట్లో మనకి ఏదైతే అప్డేట్ చేయాలనుకుంటారో ఆ డీటెయిల్స్ అనేటువంటి అప్డేట్ చేయాలనుకుందాం. ఓకేనా? సో ఇప్పుడు మనం నేర్చుకున్న దాని ప్రకారంగా ఎలా చేయగలుగుతాం ఏంటనేటువంటిది సో ఈరోజు మీకు నేను చేసి చూపిస్తాను. అండ్ మోర్ ఓవర్ ఏంటంటే మీ అందరూ కూడా వీలవుతే సో మీరు కూడా ప్రాక్టీస్ చేయాల్సి ఉంటుంది. ఓకేనా? సో గుర్తుంచుకోండి, ఇక్కడ మీకు వీలవుతే ఒక పని చేయండి, ఒక అప్డేట్ సెట్ అనేటువంటి పెట్టుకోండి. ఈ అప్డేట్ సెట్ ప్రకారంగా మనకు ఇన్సిడెంట్ క్రియేషన్ అనేటువంటి అప్డేట్ సెట్ ఏదైతే ఉందో అది పెట్టుకునే ప్రయత్నం చేయండి. ఎవరైతే లైవ్ సెషన్స్లో అటెండ్ అవుతున్నారో వాళ్ళందరికీ నేను ఇప్పుడు ఈ చార్ట్ ద్వారా అదే అప్డేట్ సెట్ని నేను వీలవుతే పంపించే ప్రయత్నం చేస్తాను, లేదా వాట్సాప్ గ్రూప్లో అయినా పర్లేదు నేను పెడతాను. సో అక్కడ ఏంటి, దాన్ని మీరు తీసుకొని ఒకవేళ ప్రాక్టీస్ చేయాలనుకుంటే కూడా దాని మీద ప్రాక్టీస్ చేసుకోవచ్చు. ఓకేనా? ఎందుకంటే అప్డేట్ సెట్ పెట్టుకోవడం ద్వారా ఏమవుతుందంటే, మీ అందరికీ అప్డేట్ సెట్ మూవ్ చేసుకోవడం అయితే తెలుసు. సింపుల్గా అప్డేట్ సెట్ మూవ్ చేసుకుంటే ఇప్పుడు నేను ఏదైతే ఫ్లో అనేటువంటి రాసుకుంటున్నానో మీ ఇన్స్టాన్స్లో కూడా అదే ఫ్లో అనేటువంటిది కంటిన్యూగా రాసుకోవడానికి ఛాన్సెస్, అంటే ఇంప్లిమెంట్ చేయడానికి అయితే ఛాన్స్ ఉంటుంది. సరే చూద్దాం, మనకు అప్లికేషన్ మెనూ అనేటువంటిది ఏదైతే మనకు అప్డేట్ సెట్ అనేటువంటి ఫస్ట్ నేను సెట్ చేసుకున్న తర్వాతనే ఈ ఎగ్జాంపుల్ అనేటువంటి రాసే ప్రయత్నం చేద్దాం. ఏమని రాద్దామంటే, అప్డేట్ సెట్ అనేటువంటిది లోకల్ అప్డేట్ సెట్ ఏదైతే ఉందో లోకల్ అప్డేట్ సెట్స్లోకి వెళ్ళేసి పక్క ట్యాబ్లో ఓపెన్ చేస్తున్నాను అనుకోండి. సో లోకల్ అప్డేట్ సెట్ అనేటువంటిది ఓపెన్ చేశాను, కొత్తగా ఒక అప్డేట్ సెట్ అనేటువంటి క్రియేట్ చేసుకుంటున్నాను. న్యూ అనేటువంటి బటన్ మీద క్లిక్ చేసుకొని సో అప్డేట్ సెట్ అనేటువంటి ఒక పేరు పెట్టుకుంటున్నాను. ఏమని అంటే ఇన్సిడెంట్ క్రియేషన్ ఆర్ అప్డేషన్ అప్డేట్ ఏంటి అప్డేట్ సెట్ అందాం, లేదు అంటే ఇన్సిడెంట్ క్రియేషన్ ఆర్ అప్డేషన్ విఏ వర్చువల్ ఏజెంట్ అందాం. సో ఈ విధంగా పెట్టుకొని ఏంటంటే సబ్మిట్ అండ్ మేక్ కరెంట్ అన్నారు అనుకోండి. సో ఇన్సిడెంట్ క్రియేషన్ ఆర్ అప్డేషన్ సంబంధించినటువంటి ఏదైతే అప్డేట్ సెట్ ఉందో అది హ్యాపీగా రన్ అవుతుంది. చూడండి, ఇక్కడ నేను రిఫ్రెష్ కొట్టగానే ఏంటి అంటే ఇక్కడ అప్డేట్ సెట్ ఏదైతే ఉందో రన్ అయినట్టుగా చూపిస్తుంది. సో మనకు రెడ్ కలర్లో కనబడుతుంది. సో రెడ్ కలర్లో కనబడింది అంటే అర్థం ఏంటంటే అప్డేట్ సెట్ అనేటువంటిది రన్ అవుతుంది. ఇప్పుడు మనం ఏదైతే ఫ్లో రాసుకుంటున్నామో అది హ్యాపీగా ఈ అప్డేట్ సెట్లోకి మూవ్ అవుతుంది అనే విషయం క్లియర్ అండ్ క్లారిటీగా మనకు అర్థమవుతుంది. సరే, ఇప్పుడు నేను వర్చువల్ ఏజెంట్ సంబంధించినటువంటి డిజైన్ ఏదైతే చేయబోతున్నానో సో ఇప్పుడు డిజైన్ అనేటువంటి స్టార్ట్ చేస్తున్నాను. సో క్వెరీ అయితే అర్థమైంది కదా, మీ అందరికీ తెలుసు కదా. సో ఏం చేస్తున్నాను, ఇక్కడ సింపుల్గా నేను క్రియేట్ అనేటువంటి దాని మీద క్లిక్ చేసుకుని ఒక టాపిక్ అనేటువంటి క్రియేట్ చేస్తున్నాను అనుకోండి. ఏం టాపిక్ క్రియేట్ చేస్తున్నాను ఇక్కడ అంటే సో గ్లోబల్ అనేటువంటి అప్లికేషన్లోనే క్రియేట్ చేస్తున్నాను. టైప్ అనేటువంటిది ఏదైతే ఉందో సో టైప్ అనేటువంటిది టాపిక్ అనేటువంటిది అందాం. సో టాపిక్ అనేటువంటిదే ఉండివ్వండి, ఇంకా మిగతాది ఏం అవసరం లేదు. సో దీని యొక్క నేమ్ ఏంటంటే ఇన్సిడెంట్ అప్డేషన్ లేదా ఇన్సిడెంట్ క్రియేషన్, ఎట్లా తీసుకున్నా పర్లేదు, లేదంటే ఇన్సిడెంట్ క్రియేట్ ఆర్ అప్డేట్ అందాం. సో క్రియేట్ ఆర్ అప్డేట్ అనేసి ఇది దీని యొక్క నేమ్ అందాం. అంటే ఒక ఇన్సిడెంట్ అనేటువంటిది క్రియేషన్ కానీ లేదా అప్డేషన్ కానీ చేయడానికి మనం ఈ ఫ్లో అనేటువంటిది టాపిక్ అనేటువంటి క్రియేట్ చేస్తున్నామట. సరే, డిస్ప్లే నేమ్ అనేటువంటిది బై డిఫాల్ట్గా వచ్చింది. ఇంకా మనకి ఏంటంటే టు క్రియేట్ డిస్క్రిప్షన్ ఏం చేద్దాం, టు క్రియేట్ ఆర్ అప్డేట్ ఇన్సిడెంట్ రికార్డ్ with the help of virtual agent.
సో వర్చువల్ ఏజెంట్ ద్వారా ఒక ఇన్సిడెంట్ అనేటువంటి క్రియేట్ చేయడం కానీ లేదా అప్డేషన్ కానీ చేయాలి అనుకుంటున్నాను. సరే, ఈ విధంగా ఉండి మిగతా అన్ని అలానే ఉంచేసండి, నేను దేన్ని మార్చట్లేదు, సింపుల్గా క్రియేట్ అన్నాను అనుకోండి. ఎప్పుడైతే నేను ఇన్సిడెంట్ క్రియేటర్ అప్డేట్ అనేటువంటిది ఏదైతే వర్చువల్ ఏజెంట్ సంబంధించినటువంటి ఫ్లో అనేటువంటి క్రియేట్ చేస్తున్నానో, సో ఇక్కడ ఒక క్యాన్వాస్ అయితే ఓపెన్ అయింది. ఇక్కడ నేను ఏం చేస్తున్నాను, ఫస్ట్ నాకు కావాల్సినటువంటి థీమ్ అనేటువంటిది అర్థమైంది కదా. సో మీ అందరికీ థీమ్ అర్థమైంది కదా, దేనికోసం నేను రాస్తున్నాను ఇక్కడ ఈ వర్చువల్ ఏజెంట్ అనేటువంటిది. సో బాగా అబ్జర్వ్ చేయండి, వీలవుతే మీరు కూడా ఇన్వాల్వ్ అవ్వండి. సో దేనికోసం నేను చేస్తున్నాను ఇక్కడ ఇన్సిడెంట్ అనేటువంటిది క్రియేషన్ కోసం కానీ లేదా అప్డేషన్ కోసం కానీ ఈ ఫ్లో అనేటువంటిది రాస్తున్నాను. సరే, ఫస్ట్ మనకు ఒక ఇన్ఫర్మేషన్ అనేటువంటిది ఇవ్వాలి. ఏమని అడగాలి ఇన్ఫర్మేషన్ అంటే, ఫస్ట్ మనకు టెక్స్ట్ అనేటువంటిది సో తీసుకుంటున్నాను. ఏమని టెక్స్ట్ అనేటువంటిది ఏంటంటే, సో వెల్కమింగ్ ది యూజర్, వెల్కమింగ్ యూజర్ అందాం. అంటే యూజర్ని వెల్కమ్ చేస్తున్నాను. ఏమని అంటే, సో హాయ్ అనేసి ఏమంటున్నాను, హాయ్ అన్న తర్వాత ఏమనాలి, మరి అతని పేరు పెట్టి పలకరించాలి అంటే అర్థం ఏంటి, ఇక్కడ మనం ఏం తీసుకోవాలి ఇక్కడ అంటే, సో ఇక్కడ డేటా పికర్ అనేటువంటిది ఏదైతే ఉందో ఇక్కడ నుండి మనం ఏం చేస్తున్నాను అంటే ఇన్పుట్ వేరియబుల్స్ ద్వారా యూజర్ యొక్క ఎవరైతే లాగిన్ యూజర్ ఉన్నారో, సో లాగిన్ యూజర్ యొక్క ఏంటి ఫస్ట్ నేమే కావచ్చు, లాస్ట్ నేమే కావచ్చు, ఇవేదైతే లాగిన్ నేమే కావచ్చు, మీరు ఏది కావాలంటే తీసుకోవచ్చు. సో ఫుల్ నేమ్ అనేటువంటి తీసుకునే ప్రయత్నం చేద్దాం ఇక్కడ. సో మనకు కావాల్సింది ఫుల్ నేమ్ కదా, ఒకసారి చూద్దాం ఎక్కడ ఉంది ఫుల్ నేమ్ అనేటువంటిది. ఫస్ట్ నేమ్ ఉంది, సో ఫుల్ నేమ్ అనేటువంటి ఎక్కడ ఉందో చూద్దాం. ఐ థింక్ ఎక్కడో మిస్ అయినట్టుంది, జస్ట్ ఏ మినిట్. ఫస్ట్ నేమ్ ఉంది, ఇంటర్నల్ నేమ్, లాంగ్వేజ్, లాస్ట్ నేమ్, సో పాస్వర్డ్, ఓకే ఇక్కడ ఉంది, ఇక్కడ మిస్ అయింది, ఒక్క నిమిషం ఆగండి. మిడిల్ నేమ్, మేనేజర్, లొకేషన్, లాస్ట్ నేమ్, హోమ్ ఫోన్, జెండర్, ఫస్ట్ నేమ్, ఓకే ఎంప్లాయీ నెంబర్, ఈమెయిల్. సో ఫుల్ నేమ్ లేనట్టుంది, ఇక్కడ ఫస్ట్ నేమే తీసుకుందామండి. సో ఇక్కడ ఫస్ట్ నేమ్ తీసుకుందాం. సరే, ఏదో ఒకటి తీసుకున్నాను. హాయ్ నాను తర్వాత ఫస్ట్ నేమ్ అనేసి ఏమంటున్నాను ఇక్కడ కామా పెట్టేసి ఏమంటున్నాను అంటే, సో వెల్కమ్ టు వర్షిత ఎడ్యుకేషన్ అని అనాలి, అంతే. సో వెల్కమ్ టు వర్షిత ఎడ్యుకేషన్ అనాలి, అంతకుమించి ఏం లేదు. దీనిలో డేటాను స్టోర్ చేసుకోవడానికి కూడా ఏం లేదు. సో సింపుల్గా నేను ఏదైతే కంటెంట్ ఇస్తారో లేదు అంటే సో ఈ విధంగా ఇచ్చేసి మీరు ఏదైతే ఒక కంటెంట్ అనేటువంటి యూజర్ నుంచి అడుగుతారో ఆటోమేటిక్గా వీలవుతాయి కన్ఫర్మేషన్ మెసేజ్ లోపల మనకు వెళ్ళడం అనేటువంటి జరుగుతుంది. లేదంటే ఒక యూజర్కు మనకి ఏంటంటే ఆ వెల్కమింగ్ చేసిన తర్వాత సో మనకు హాయ్ అన్నాం అనుకోని తర్వాత కన్వర్జేషన్స్ అనేటువంటి స్టార్ట్ అవుతూ ఉంటాయి. సరే, ప్రస్తుతానికి ఇది ఈ విధంగా పెట్టేసి నేను ఇప్పుడు ఏమంటున్నాను అంటే యూజర్ని ఏమడగాలి, ఒక క్వశ్చన్ అడగాలి. ఏమని, సో మీరు టికెట్ అనేటువంటి ఇన్సిడెంట్ టికెట్ అనేటువంటి క్రియేట్ చేస్తారా లేదా ఉన్నటువంటి దాన్ని ఎగ్జిస్టింగ్గా ఏదైనా మీ టికెట్ కనుక తెలిస్తే దాన్ని అప్డేషన్ చేస్తారా అని అడగాలి, అవునా? సో దానికోసం ఏం చేద్దాము అంటే స్టాటిక్ చాయిసెస్ అనేటువంటిది ఏవైతే ఉన్నాయో దాన్ని తీసుకొచ్చేసి ఇక్కడ పెట్టేయండి. సో పెట్టేసి ఏమంటున్నాను ఇక్కడ అంటే సో చాయిస్ సెలెక్షన్ అనేటువంటి తీసుకొని ఏమంటున్నాను, ప్లీజ్ సెలెక్ట్ యువర్ చాయిస్. సో మీ చాయిస్ అనేటువంటి సెలెక్ట్ చేసుకోమని అన్నాను. ఏమని ఇక్కడ, సో క్రియేట్ ఇన్సిడెంట్. సో క్రియేట్ ఇన్సిడెంట్ అంటే క్రియేట్ అనేటువంటి వర్డ్ పెడుతున్నాను. సో ఇక్కడ మరి ఏమంటున్నాను అంటే అప్డేట్ ఎగ్జిస్టింగ్ ఇన్సిడెంట్ అన్నాను అనుకోండి. సో అప్డేట్ అనేటువంటి పెడుతున్నాను అనుకోండి. సో అప్డేట్ అన్నాను. ఈ విధంగా నేను ఏం తీసుకున్నాను, రెండు చాయిసెస్ని అయితే తీసుకున్నాను. సో ఇక్కడ మీరు బాగా గమనించండి, నేను ఇక్కడ రెండు తీసుకున్న తర్వాత సో కన్ఫర్మేషన్ అయితే అడగాలి. ఏమని కన్ఫర్మేషన్ ఏం చెప్పాలి అంటే థ్యాంక్ యూ ఫర్ చూసింగ్ యువర్ చాయిస్ అనేటువంటిది సో నేను అడుగుతున్నాను అంటే ఇస్తున్నాను ఇక్కడ థ్యాంక్ యూ ఫర్ చూసింగ్ యువర్ చాయిస్ అనేటువంటి తీసుకున్నాను. తీసుకొని ఏమంటున్నాను ఇక్కడ కండిషన్ బిల్డర్లోకి వెళ్ళిపోతాం. ఎక్కడ కండిషన్ బిల్డర్లోకి అంటే సో ఇప్పుడు ఒకవేళ గనక సో డెసిషన్ అని ఉంది కదా, ఈ డెసిషన్లోకి రండి. డెసిషన్ కనుక వచ్చేసి ఇక్కడ తీసుకుంటే ఇప్పుడు మీరు బాగా అబ్జర్వ్ చేయండి. డెసిషన్ అనేటువంటి దానిలో ఏమున్నాయి, సో ఫస్ట్ అనేటువంటిది మనకు ఆల్వేస్ అనేటువంటి రెండు ఉన్నాయి. సో నేను ప్లస్ మీద క్లిక్ చేసుకున్న తర్వాత రెండే కాదు, సో ఎన్ని కావాలంటే అన్ని నోట్స్ అనేటువంటి తీసుకోవచ్చు. ప్రస్తుతానికైతే సో ఈ డెసిషన్ అనేటువంటిది ఏదైతే ఉందో ఇక్కడ ఏంటి అంటే ఇన్సిడెంట్ డెసిషన్ అందాం.
సో ఇన్సిడెంట్ డెసిషన్ అన్నాను అనేసి ఏమంటున్నాను అంటే కండిషన్స్ పెట్టుకుంటున్నాను. ఏమని కండిషన్ పెట్టుకుంటున్నాను అంటే ఇక్కడ ఏమని సో క్రియేట్ అన్నారు అనుకోండి. సో క్రియేట్ అంటే ఏంటి, ఇన్సిడెంట్ టికెట్ అనేటువంటి క్రియేట్ కావాలా. సో ఇక్కడ దేది యాడ్ కండిషన్లోకి వెళ్ళిన తర్వాత ఎప్పుడైతే మనకు చూజ్ సెలెక్షన్ ఏదైతే ఉందో చూజ్ సెలెక్షన్ కనుక క్రియేట్ ఇన్సిడెంట్ కనుక వస్తే ఈ రూట్లోకి రావాలి. అర్థమైందా? సో క్రియేట్ ఏదైతే చూజ్ సెలెక్షన్ ఏదైతే ఉందో కనుక క్రియేట్ ఇన్సిడెంట్ అన్నారనుకోండి ఇక్కడికి రావాలి. సో మరి ఇక్కడ దీన్ని ఏమందాం, మరి ఇటువైపు ఉన్నదాన్ని ఏంటంటే అప్డేట్ రికార్డ్ అందాం, అప్డేట్ అందాం. సో మరి దేనికి పెడుతున్నాను ఇక్కడ, ఒకవేళ కనుక చూజ్ సెలెక్షన్ అనేటువంటిది కాస్త నేను అప్డేట్ ఎగ్జిస్టింగ్ రికార్డ్ అన్నారనుకోండి. సో ఈ విధంగా రావాలి. సో అర్థమైంది కదా, బ్రాంచెస్గా డివైడ్ అయిపోయాయి. సరే డివైడ్ అయిపోయిన తర్వాత ఇప్పుడు నేను ఏమంటున్నాను మరి, సో ఎక్కడైతే ఈ క్రియేట్ అనేటువంటి దానిలోకి రాగానే ఫస్ట్ మనల్ని ఏమడగాలి, మరి క్రియేట్ చేయమన్నారు బాగానే ఉంది. సో ఏ ఫీల్డ్స్ అనేటువంటిది పెట్టాలా, ఏ ఫీల్డ్స్ అనేటువంటిది ఏ రకంగా పెట్టాలనేటువంటిది అడగాలా లేదా? సో ఖచ్చితంగా అడగాల్సిందే. సరే అడగాలి కాబట్టి ఏమంటున్నాను అంటే సో టెక్స్ట్ దగ్గరికి వెళ్తున్నాను. సో టెక్స్ట్ దగ్గరికి వెళ్ళేసి ఏమంటున్నాను, క్రియేట్ దగ్గరికి వెళ్ళేసి నెక్స్ట్ లెవెల్లో ఏం పెడుతున్నాను అంటే షార్ట్ డిస్క్రిప్షన్ అందాం. షార్ట్ డిస్క్రిప్షన్ అనేటువంటిది అందాం. సో షార్ట్ డిస్క్రిప్షన్ అనేటువంటిది ఏమని అంటే ప్లీజ్ ప్రొవైడ్ యువర్ ఇష్యూ ఫర్ టికెట్ క్రియేషన్. సో ఏమందాం ఇక్కడ, సో మీ ఇష్యూ ఏంటి, టికెట్ క్రియేట్ చేయడం కోసం మీకు ఏం ఇష్యూ అనేటువంటిది ఏముంది అని అడిగారు. సో అది ఇస్తున్నారు. అండ్ దీంతో పాటుగా ఏంటంటే సో ఏం అడుగుదాం మళ్ళీ నెక్స్ట్ ఇంకొక లెవెల్లో మనకు డిస్క్రిప్షన్ అయితే అడుగుదాం. సో ఏమని అడుగుదాం, డిస్క్రిప్షన్ వచ్చేసి సో డిస్క్రిప్షన్ అన్నాను ప్లీజ్ ప్రొవైడ్ ఇష్యూ ఇన్ డీటెయిల్. సో ఇక్కడ ఏమన్నాను, ఇష్యూ అనేటువంటి డీటెయిల్గా ప్రొవైడ్ చేయండి అని నాన్న అనుకుందాం. సో ఇన్ డీటెయిల్గా చేయమని అంటే మనం ఇచ్చినటువంటి దాన్ని సో డిస్క్రిప్షన్లో పెట్టుకుంటుంది. ఈ విధంగా ఒక రికార్డు కనుక క్రియేట్ చేయమంటే, ఇన్సిడెంట్ టేబుల్లో రికార్డు కనుక క్రియేట్ చేయమంటే ఇవన్నీ పెట్టుకోమని చెప్తున్నాను. సరే ఇక్కడ వరకు ఓకే బాగానే ఉంది. సో మరి అయిపోయిన తర్వాత నేను నెక్స్ట్ ఏమంటున్నాను ఇక్కడ ఏ లెవెల్లో అంటే ఇక్కడ నాకు ఇచ్చినటువంటి దాని ప్రకారంగా రికార్డు మీద ఒక యాక్షన్ జరగాల. అంటే ఏంటి, ఇక్కడ రికార్డ్ అనేటువంటి క్రియేట్ కావాలి. సో కాబట్టి ఏమంటున్నాను, రికార్డ్ యాక్షన్లోకి వెళ్ళేసి నేను సింపుల్గా ఏం చేయమంటున్నాను, ఒక రికార్డ్ అనేటువంటి క్రియేట్ చేయమంటున్నాను ఆ పర్టికులర్ టేబుల్ లోపల. సో కాబట్టి ఏంటంటే సో క్రియేట్ ఇన్సిడెంట్ టికెట్. సో దీని పేరు ఇచ్చేసుకొని ఏం చేయమంటున్నాను, ఏ టేబుల్లో ఇన్సిడెంట్ అనేటువంటి టికెట్ చేయాలంటే ఇన్సిడెంట్ టేబుల్లో ఇన్సిడెంట్ టికెట్ అనేటువంటి క్రియేట్ చేయాలా. సో మరి ఫీల్డ్స్ ఏం పెట్టుకోవాలి ఇక్కడ, నాకు చూడండి ఇక్కడ ఫీల్డ్స్ అనేటువంటి ఏమేమి పెట్టుకోవాలి అంటున్నాను అంటే సో షార్ట్ డిస్క్రిప్షన్ ఏదైతే ఉందో షార్ట్ డిస్క్రిప్షన్ అనేటువంటిది కాస్త సో ఇక్కడ మనం ఏదైతే ఇన్పుట్ వేరియబుల్స్ ద్వారా మనం ఏదైతే షార్ట్ డిస్క్రిప్షన్ ఇచ్చామో అదే పెట్టుకోమన్నాను. అండ్ యాడ్ ఫీల్డ్ వాల్యూ దగ్గర డిస్క్రిప్షన్లో వచ్చేసి ఏదైతే ఉందో డిస్క్రిప్షన్ కూడా ఏమన్నాను అంటే మనం ఇన్పుట్ వేరియబుల్స్ ద్వారా మనకి ఏదైతే డిస్క్రిప్షన్ వచ్చిందో అదే పెట్టుకోమన్నాను. సో అండ్ నెక్స్ట్ వచ్చేసి ఏదైతే ఉందో ఇక్కడ కాలర్ అనేటువంటిది ఏదైతే ఉందో కాలర్ వచ్చేసి నేను ఇప్పుడు ఏమంటున్నాను అంటే ఇన్పుట్ వేరియబుల్స్ ద్వారా ఏదైతే వస్తుందో కాలర్ ఎవరైతే ఉన్నారో ఆ యూజర్ని పెట్టుకోమని అన్నాను అనుకోండి. సో ఈ విధంగా నేను కొన్ని ఫీల్డ్స్ అనేటువంటిది ఇచ్చాను, మీ ఇష్టం. సో మీకు ఇంకా కావాలంటే మీరు మాన్యువల్గా కూడా యాడ్ చేయాలంటే కూడా యాడ్ చేయొచ్చు. బట్ ప్రస్తుతానికైతే నేను ఇవి మాత్రమే యాడ్ చేశాను. యాడ్ చేసి సింపుల్గా సేవ్ అన్నాను అనుకోండి. అనగానే సో క్రియేట్ ఇన్సిడెంట్ టికెట్కి సంబంధించినటువంటి డీటెయిల్స్ అన్నీ కూడా క్రియేట్ కావడం అయితే జరిగింది. సరే ఇక్కడ వరకు బాగానే ఉంది. మరి ఈ క్రియేట్ చేసిన తర్వాత చెప్పాను కదా మీకు, మళ్ళీ నేను ఇదే డేటాను ఏదైతే మనం ఇచ్చామో అదే డేటాను తీసుకొని నాకు ఆ రికార్డ్ను ఫైండ్ అవుట్ చేసి నాకు చూపెట్టాలి. ఆమె రైట్ ఆర్ నాట్? సో ఖచ్చితంగా చూపెట్టాలి కదా. క్రియేట్ అయిందని ఏంటి సరిపోదు కదా, బ్యాక్లో క్రియేట్ అయిందని నాకు ఎలా తెలుస్తుంది? ఫస్ట్ ఖచ్చితంగా క్రియేట్ అయిన తర్వాత నాకు విజిబిలిటీలో ఉండాలా, ఇగో ఈ టికెట్ క్రియేట్ అయిందని మీ తరపున సో ఫర్దర్గా మీకు డీటెయిల్స్ అనేటువంటిది సో మీకు అప్డేట్ ఇస్తాను అని చెప్పాలి. అవునా? సరే దానికోసం ఏం చేద్దాము అంటే మళ్ళీ లుకప్లోకి వెళ్దాం. సో మనం నిన్న మాట్లాడుకున్నాం కదా, లుకప్లోకి వెళ్ళేసి ఏమంటున్నాను అంటే ఇక్కడ ఏదైతే రికార్డ్ క్రియేట్ అయిందో మీరు చూడండి ఇక్కడ సో సెర్చ్ ఓకే క్రియేటెడ్ రికార్డ్. సో ఇక్కడ ఏమంటున్నాను, ఏదైతే రికార్డ్ అనేటువంటి క్రియేట్ అయిందో ఏ టేబుల్లో క్రియేట్ అయింది, ఆ ఇన్సిడెంట్ టికెట్ అనేటువంటిది ఇన్సిడెంట్ టేబుల్లో క్రియేట్ అయింది. ఇన్సిడెంట్ టేబుల్లో ఉండేటువంటి కండిషన్ ఏదైతే ఉందో నంబర్ అనేటువంటిది ఏదైతే లేదా షార్ట్ డిస్క్రిప్షన్ ఏదైతే ఉందో ఇంతకుముందు మన డేటా ద్వారా
మనకు ఏదైతే షార్ట్ డిస్క్రిప్షన్ ఉందో అదే షార్ట్ డిస్క్రిప్షన్ ఉండేటట్టుగా తీసుకున్నాను. అర్థమైందా? సో లుకప్ అనేటువంటిది ఏంటి, షార్ట్ డిస్క్రిప్షన్ ఏదైతే ఉందో అది మనం ఇంతకుముందు వేరియబుల్స్ ద్వారా మనం ఏదైతే యూజర్ ఇచ్చారు కదా షార్ట్ డిస్క్రిప్షన్ ఇష్యూ అనేటువంటి ప్రొవైడ్ చేయమన్నారు కదా, అదే షార్ట్ డిస్క్రిప్షన్ తీసుకొని సింపుల్గా సేవ్ అన్నారు అనుకోండి. ఈ కండిషన్ ప్రకారంగా రికార్డ్ని సెట్ చేసుకుంది. ఇప్పుడు రికార్డ్ అనేటువంటి ఇక్కడికి వచ్చేసింది. సో ఈ రికార్డు మనం డిస్ప్లే చేయాలి అంటే సో మీ కార్డ్ అనేటువంటి తీసుకొని బాట్ రెస్పాన్స్ యొక్క కార్డ్ రెస్పాన్స్ అనేటువంటి తీసుకొని ఏంటంటే డిస్ప్లే created incident record. సో డిస్ప్లే ఇన్సిడెంట్ ఏంటి రికార్డ్ అన్నారు అనుకోండి, లేదా ఇన్సిడెంట్ అన్నా సరిపోదు, పెద్దగా వస్తలేదు. డిస్ప్లే క్రియేటెడ్ ఇన్సిడెంట్ అన్నాను. తర్వాత మనకి ఏం చేయమంటున్నాను మరి, సో ఏదైతే వేరియబుల్ ఏదైతే ఉందో ఇక్కడ కదా సెర్చ్ క్రియేటెడ్ ఇన్సిడెంట్ రికార్డ్ కదా, ఇగో చూడండి ఇదే సెలెక్ట్ చేసుకొని ఈ ఫీల్డ్స్ అనేటువంటి ఏవైతే ఉన్నాయో సో ఈ ఫీల్డ్స్ లోపల మనకి ఏమేమి డిస్ప్లే చేయాలి అంటే నంబర్ ఏదైతే ఉందో నంబర్ డిస్ప్లే చేయమంటున్నాను. సో ఇక్కడ నంబర్ ఏదైతే ఉందో నంబర్ డిస్ప్లే చేయాలా. అండ్ నెక్స్ట్ వచ్చేసి మళ్ళీ సేమ్ యాజ్ షార్ట్ డిస్క్రిప్షన్ కానీ, సో అదేవిధంగా ఏంటి డిస్క్రిప్షన్ కనుక ఉంటే డిస్క్రిప్షన్ కానీ, సో ఈ విధంగా మనకి ఏదైతే కావాలనుకుంటామో అవన్నీ కూడా డిస్ప్లే చేసి అండ్ యాడ్ ఫీల్డ్స్ దగ్గర సో కాలర్ ఎవరైతే ఉన్నారో కాలర్ను కూడా నేను డిస్ప్లే చేసే ప్రయత్నం చేస్తున్నాను. ఇలా ఇవన్నీ మనకు డిస్ప్లే చేస్తే సరిపోతుంది అంతే, ఇంతకు మించి మనకు అవసరం లేదు. ఇక్కడ వరకు ఏంటి రికార్డ్ అనేటువంటి క్రియేట్ చేసుకోవడం కోసం వస్తేనే ఈ బ్రాంచ్లోకి రావడం జరుగుతుంది. సరే ఇప్పుడు అలా కాదు, ఇప్పుడు నేను ఏమంటున్నాను అంటే రికార్డ్ని అప్డేట్ చేయమంటున్నాను అనుకోండి. అప్డేషన్లోకి వెళ్ళినప్పుడు ఏంటంటే ప్లీజ్ ప్రొవైడ్ యువర్ ఇన్సిడెంట్ టికెట్ నెంబర్ అని అడగాలి. ఓకేనా? సో దానికోసం చూద్దాం. సో టెక్స్ట్ అనేటువంటిది ఏదైతే ఉందో ఇక్కడికి రాగానే అప్డేట్ అనగానే ఏమవుతుంది అంటే ఏమందాము, నోడ్ నేమ్ ఏమి ఇద్దాము అంటే అప్డేట్ రికార్డ్ నెంబర్. సో ఏంటి ఇక్కడ ప్లీజ్ ప్రొవైడ్ అప్డేట్ ఇన్సిడెంట్ రికార్డ్ నెంబర్. సో అనేటువంటిది అందాం. అంటే ఏంటి ఇక్కడ, సో మనం ఏదైతే రికార్డ్ అనేటువంటిది మీకు అప్డేట్ చేయాలనుకుంటున్నారో ఆ అప్డేట్ చేయడానికి కావాల్సినటువంటి రికార్డ్ నెంబర్ అనేటువంటిది అడుగుతున్నారు అనుకుందాం. సరే నెంబర్ అనేటువంటిది ఇవ్వగానే ఏం జరగాల, సరే ఇప్పుడు నేనేం చేయాలి, ఆ రికార్డ్ని ఫైండ్ అవుట్ చేసుకొని రావాలా లేదా? సో ఆ రికార్డ్ నెంబర్ అనేటువంటి ఇవ్వగానే దాన్ని ఫైండ్ అవుట్ చేసుకొని రావాలంటే ఏం చేయాలి, లుకప్లోకి మళ్ళీ వెళ్ళాల్సిందే. నేను లుకప్లోకి వెళ్ళేసి ఏం చేస్తున్నాను ఇక్కడ, సో ఇక్కడ ఏం చేస్తున్నాను అంటే search update record ఓకే. సెర్చ్ అప్డేట్ రికార్డ్ అన్నాను. అన్న తర్వాత ఏ టేబుల్లో మనకి ఇక్కడ ఇన్సిడెంట్ టేబుల్లో ఆ అప్డేట్ రికార్డ్ అనేటువంటి తీసుకున్నాను. కండిషన్ ఏంటి అంటే ఎప్పుడైతే మనకు నెంబర్ అనేటువంటిది, సో నెంబర్ అనేటువంటిది ఏమంటున్నాను ఇక్కడ, మనం డేటా పిక్కర్ ద్వారా ఇన్పుట్ వేరియబుల్స్ ద్వారా మనకి ఏం జరగాల, అక్కడ సెర్చ్ క్రియేటెడ్ రికార్డ్ అని అన్నాను కదా, లేకుంటే సెర్చ్ అప్డేటెడ్ రికార్డ్ ఉంది కదా, ఆ రికార్డు సంబంధించినటువంటి నెంబర్ని తీసుకొని రావాలి. ఒకసారి కండిషన్ చెక్ చేసుకునే ప్రయత్నం చేద్దాం, ఆగండి. సో అప్డేట్ రికార్డ్ నెంబర్ అన్నారు కదా, ఇది కావాలా. సో అప్డేట్ రికార్డ్ నెంబర్ అనేటువంటి మనకి ఏదైతే నెంబర్ ఉందో నెంబర్ను దేంతో చెక్ చేసుకోమంటున్నాను ఇక్కడ అంటే అప్డేట్ రికార్డ్ నెంబర్తోని సో సెర్చ్ చేసుకోమన్నాను. ఇక్కడ అప్డేట్ రికార్డ్ నెంబర్ ఉంది. సో దీన్ని సెలెక్ట్ చేసుకొని సేవ్ అన్నాను అనుకోండి. అప్పుడు ఏం చేస్తుంది, ఏ రికార్డ్ని అయితే అప్డేట్ చేయమంటానో ఆ రికార్డ్ని తీసుకొని వచ్చేసి ఇక్కడ మనకు తీసుకుంటుంది. సరే తీసుకున్న తర్వాత సో మరి ఇక్కడ ఏ ఫీల్డ్స్ అనేటువంటి అప్డేట్ కావాలా, సో ఏదైనా ఫీల్డ్స్ అనేటువంటి అప్డేట్ కావాలనుకోండి. సో ఏ ఫీల్డ్స్ అప్డేట్ కావాలి, సో ఒకవేళ కనుక నేను షార్ట్ డిస్క్రిప్షన్ ఫీల్డ్ అనేటువంటి అప్డేట్ కావాలి, లేదంటే ఇష్యూ అనేటువంటి అప్డేట్ కావాలనుకోండి. సో ఇటువంటి కాన్సెప్ట్స్ అనేటువంటిది మళ్ళీ మన లాజిక్స్ ప్రకారంగా పెట్టుకోవచ్చు. బట్ ప్రస్తుతానికైతే అప్డేట్ కావాలంటున్నాను అనగానే సో మనకు ఏ అప్డేషన్ జరగాలనేటువంటి జస్ట్ చిన్నగా అడుగుదాం ఇక్కడ. సో ఏం చేద్దాము అంటే సో ఏమని అడుగుదామంటే అప్డేటెడ్ field name. So updated field name anna please provide the updation details. Please provide updation
లేదంటే ఒక పని చేద్దాం. సో ఇక్కడ ఏమందాము అంటే ఇది కాదు ఏంటంటే, సో ఇది నేను ఏం పెడుతున్నానంటే స్టాటిక్ చాయిస్ ఇన్పుట్ అనేటువంటిది ఏదైతే ఉందో అది పెడుతున్నాను. సో స్టాటిక్ చాయిస్ ఇన్పుట్ అనేటువంటి పెట్టి ఏమంటున్నానంటే ప్లీజ్ సెలెక్ట్ అప్డేటెడ్ ఫీల్డ్ వాల్యూ అందాం. ఓకేనా, రైట్. సో చూడండి ఇక్కడ ప్లీజ్ ప్రొవైడ్ అప్డేటెడ్ ఫీల్డ్ వాల్యూ అనేసి ఇక్కడ ఏం చేద్దాం మళ్ళీ అంటే అప్డేటెడ్ ఫీల్డ్ వాల్యూస్ లేదంటే అప్డేటెడ్ ఫీల్డ్స్ అందాం. సో అనేసి ఏంటంటే ప్లీజ్ సెలెక్ట్ ఆర్ ప్లీజ్ ప్రొవైడ్ లేదా సెలెక్ట్ అందాం. ప్లీజ్ సెలెక్ట్ యువర్ అప్డేట్ ఫీల్డ్ ఫ్రమ్ బిలో. సో కింది నుండి మీరు సెలెక్ట్ చేసుకోమన్నారు అనుకోండి. సపోజ్ ఇప్పుడు నేను ఇక్కడ సో షార్ట్ డిస్క్రిప్షన్ అని అందాం అనుకుందాం. సో షార్ట్ డిస్క్రిప్షన్ అన్నాను. సో తర్వాత ఏంటి ఇక్కడ డిస్క్రిప్షన్ అనేటువంటిది అందాం. సో డిస్క్రిప్షన్ అనేటువంటిది అందాం. సో డిస్క్రిప్షన్ అన్నాను. తర్వాత ఇంకేదైనా కావాలంటే సో ఇప్పుడు నేను కాలర్ ఎవరైతే ఉన్నారో కాలర్ ఫీల్డ్స్ అనేటువంటి కూడా అప్డేట్ చేయాలన్నాను అనుకోండి. సో కాలర్ అన్నాను. ఇవన్నీ మనకు చాయిసెస్ ఇచ్చాయి. ఇచ్చిన తర్వాత ఇక్కడ మీరు అబ్జర్వ్ చేయండి. నేను మళ్ళీ ఏం చేస్తాను చూడండి ఇక్కడ. సో ఇక్కడ రికార్డ్ అనేటువంటిది అప్డేట్ కావాలా, అవునా కదా? సో అప్డేట్ కావాలి అంటే ఇప్పుడు నేను ఏం చేస్తాను అంటే ఇక్కడ ఇవన్నీ కండిషన్స్ పెట్టుకున్నాను. అప్డేట్ ఫీల్డ్స్ అనేటువంటి పెట్టుకున్న తర్వాత ఇక్కడ నేను మళ్ళీ ఏం చేస్తున్నాను ఇక్కడ సో డెసిషన్ కంట్రోల్లోకి వెళ్తున్నాను. సో డెసిషన్ అనేటువంటి పెట్టుకొని ఇక్కడ అప్డేట్ ఫీల్డ్స్ దగ్గర డెసిషన్ పెట్టుకొని ఏమంటున్నాను అంటే ఈ డెసిషన్ అంటే ఏంటి అంటే అప్డేటెడ్ ఫీల్డ్ డెసిషన్, అప్డేట్ ఫీల్డ్ డెసిషన్స్ అన్నాను అనుకుందాం. సో అప్డేట్ ఫీల్డ్ డెసిషన్స్ అన్నాను. ఇక్కడ మీరు చూడండి 2 కాదు. సో నేనేం తీసుకోవాలనుకుంటున్నాను 3 తీసుకోవాలనుకుంటున్నాను. ఎందుకంటే ఒక ఫీల్డ్ ఒకటి తీసుకోవాలి, ఇంకొక ఫీల్డ్ ఇంకొకటి తీసుకోవాలి, ఇంకొక ఫీల్డ్ అనేటువంటి ఇంకొకటి తీసుకోవాలి. సో ఫస్ట్ నేను ఏంటి ఇక్కడ ఒకవేళ గనక నేను షార్ట్ డిస్క్రిప్షన్ గనక అప్డేట్ కావాలనుకోండి. సో షార్ట్ డిస్క్రిప్షన్ అప్డేషన్ అన్నాను. ఇప్పుడు ఏ కాన్సెప్ట్ అనేటువంటిది ఎప్పుడైతే మనం తీసుకునేటువంటి సో చూస్ సెలెక్షన్ అనేటువంటిదైనా మనకు కావాల్సింది ఏంటి ఇక్కడ సో అప్డేట్ ఫీల్డ్ వాల్యూ అనేటువంటిది ఏదైతే ఇక్కడ అప్డేట్ ఫీల్డ్స్ అనేటువంటిది ఏవైతే ఉన్నాయో సో అప్డేట్ ఫీల్డ్స్ ఏవైతే ఉన్నాయో అప్డేట్ ఫీల్డ్స్ అనేటువంటిది కాస్త షార్ట్ డిస్క్రిప్షన్ అయితే ఇక్కడికి రావాలా. అండ్ ఇక్కడికి వచ్చేసి ఏంటి ఒకవేళ కనుక డిస్క్రిప్షన్ కనుక అయిందనుకోండి. సో డిస్క్రిప్షన్ కనుక అయితే మనకేం పెడుతున్నాము ఇక్కడ యాడ్ కండిషన్లో ఏంటంటే అప్డేట్ ఫీల్డ్స్ అనేటువంటిది ఏదైతే ఉన్నాయో అది కాస్త డిస్క్రిప్షన్ అని పెట్టి ఉండాలా. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఏంటి థర్డ్ వన్ వచ్చేసి ఏంటి అంటే కాలర్ అనేటువంటి తీసుకుందాం అనుకుందాం. సో కాలర్ తీసుకొని ఎప్పుడైతే అప్డేట్ ఫీల్డ్ వాల్యూస్ అనేటువంటిది అప్డేట్ ఫీల్డ్స్ అనేటువంటిది కాస్త కాలర్ అనేటువంటిది కనుక వస్తే ఈ బ్రాంచ్లోకి రావాలట. ఇలా మనం 3 కైండ్స్ ఆఫ్ ఇన్ఫర్మేషన్స్ అయితే తీసుకొని ఒక్కొక్క దాన్ని అప్డేట్ చేసే ప్రయత్నం చేద్దాం. సో ఏం చేద్దాం మరి ఇక్కడ ఒక్కొక్క దాన్ని ఎలా అప్డేట్ చేస్తాను అంటే ఇక్కడ నేనేం చేస్తున్నాను మనకు రికార్డ్ యాక్షన్ అనేటువంటి జరగాలి, అప్డేషన్ జరగాలి కదా. రికార్డ్ యాక్షన్ ఇక్కడ పెడుతున్నాను. సో అంటే ఏంటి ఇక్కడ ఏదైతే నేను తీసుకున్నానో మీరు ఒకసారి అబ్జర్వ్ చేయండి. షార్ట్ డిస్క్రిప్షన్ దగ్గర సో రికార్డ్ అప్డేషన్ అనేటువంటి షార్ట్ డిస్క్రిప్షన్ దగ్గర ఏం చేస్తాను ఇక్కడ పెట్టుకొని ఏమంటున్నాను అంటే ఏదైతే మనకు లుకప్ ద్వారా ఎక్కడైతే మనం తీసుకున్నామో సెర్చ్ అప్డేట్ రికార్డ్ అన్నాం కదా, ఈ అప్డేట్ రికార్డ్ లోపల ఏదైతే షార్ట్ డిస్క్రిప్షన్ ఉందో షార్ట్ డిస్క్రిప్షన్ అప్డేట్ చేయాలి. ఓకేనా, రైట్. సో అప్డేట్ సెర్చ్ షార్ట్ డిస్క్రిప్షన్. ఓకే, సో డిసిఎస్సి అన్నాను. ఇక్కడ ఏంటి అప్డేట్ రికార్డ్ అన్నాను. సో మరి ఏ వేరియబుల్ తీసుకోవాలా మనకు తీసుకునేటువంటిది ఏంటి ఇక్కడ మీరు చూడండి అప్డేట్ ఫీల్డ్స్ సెర్చ్ అప్డేట్ రికార్డ్ కదా. సో సెర్చ్ అప్డేట్ రికార్డ్ ఇదే. ఈ దీనిలో ఉన్నటువంటి ఫీల్డ్ ఏదైతే ఉందో యాడ్ ఫీల్డ్ అనేటువంటిది ఏదైతే ఉందో ఇక్కడ సో షార్ట్ డిస్క్రిప్షన్ ఏదైతే ఉందో షార్ట్ డిస్క్రిప్షన్లో అప్డేట్ చేయాలా. అయితే ఈ షార్ట్ డిస్క్రిప్షన్లో అప్డేట్ చేసేటప్పుడు ఒక చిన్న పని చెప్తాను మీకు చూడండి. ఇక్కడ ఈ కంటెంట్ వచ్చేటప్పుడు ఏంటంటే షార్ట్ డిస్క్రిప్షన్ వచ్చిన రాగానే ఏమనాలిగా అడగాలి. సో ప్రొవైడ్ యువర్ షార్ట్ డిస్క్రిప్షన్ అనేటువంటి అడగాలి, అవునా. సో అదే అడుగుదాం మనం, ప్రొవైడ్ యొక్క షార్ట్ డిస్క్రిప్షన్ అనేటువంటిది అడుగుదాం. సో ఇక్కడ యూజర్ షార్ట్ డిస్క్రిప్షన్. సో యూజర్ షార్ట్ డిస్క్రిప్షన్ అనేటువంటి అనేసి ఏంటంటే సో ప్రొవైడ్ your short description for updation.
సో అర్థమైంది కదా, ఈ విధంగా ఇచ్చేసాను. ఇప్పుడు నేను ఇక్కడ ఏం చేస్తున్నానంటే ఆ వచ్చినటువంటి ఫీల్డ్ వాల్యూ ఏదైతే ఉందో, సో ఇక్కడ నేను ఏదైతే తీసుకుంటున్నానో అప్డేషన్ అనేటువంటిది ఏదైతే ఉందో, ఒక నిమిషం యాడ్ ఫీల్డ్ వాల్యూస్లోకి వెళ్ళేసి ఇక్కడ ఏమంటున్నాను, ఏదైతే ఇన్పుట్ వేరియబుల్లో సో అప్డేట్ సెర్చ్ షార్ట్ డిస్క్రిప్షన్ ఏదైతే ఉందో, అప్డేట్ సెర్చ్ షార్ట్ డిస్క్రిప్షన్ ఏదైతే ఉందో ఇదే దీనిలో పెట్టమన్నాను అనుకుందాం. సో అక్కడ అయిపోయింది ఇక్కడ, అంతే, ఇంతకు మించి ఏం లేదు ఇక్కడ. సో ఈ విధంగా అయిపోయిన తర్వాత నెక్స్ట్ వచ్చేసి ఏంటి అంటే, ఈ విధంగా యూజర్ ఏదైతే ఇన్పుట్ ఇచ్చారో షార్ట్ డిస్క్రిప్షన్ ఇచ్చారో అది అప్డేట్ చేయమన్నాను. సో లేదు యూజర్ డిస్క్రిప్షన్ అప్డేట్ చేయమన్నారు అనుకోండి. సో సేమ్ యాజ్ ఇట్ ఈస్ మళ్ళీ ప్రొవైడ్ యువర్ డిస్క్రిప్షన్ అనేటువంటిది అడుగుతున్నాను అనుకుందాం. యూజర్ డిస్క్రిప్షన్ అందాం, DESC అని పెట్టాను అంతే. సో ప్లీజ్ ప్రొవైడ్ డిస్క్రిప్షన్ టు అప్డేట్. ఓకే, ఏదైతే అప్డేట్ చేయాలనుకున్నా డిస్క్రిప్షన్ అనేటువంటి ఇవ్వండి అన్నారు. సో దీనిలో కూడా మనకి ఏంటి, ఇక్కడ రికార్డ్ యాక్షన్ అనేటువంటి తీసుకొని ఇక్కడ రికార్డ్ యాక్షన్ లోపల ఏం చేస్తున్నాను, ఇక్కడ అప్డేట్ సెర్చ్ డిస్క్రిప్షన్. ఓకే, సో ఈ విధంగా తీసుకొని ఏంటంటే అప్డేషన్ చేయబోతున్నాను. రికార్డ్ అనేటువంటి అప్డేట్ చేయడం కోసం ఏంటంటే అప్డేట్ సెర్చ్ షార్ట్ డిస్క్రిప్షన్ కాదు, ఏం కావాలి మనకు నెక్స్ట్, ఇక్కడ ఏముంది, ఒక నిమిషం. సో పైన ఏముంది, సెర్చ్ అప్డేట్ రికార్డ్ కదా, సెర్చ్ అప్డేట్ రికార్డ్ కావాలి. ఓకే, సో సెర్చ్ అప్డేట్ రికార్డ్ ఇది. సో ఈ విధంగా తీసుకొని యాడ్ చేసుకొని ఏం చేస్తున్నాను, ఇక్కడ డిస్క్రిప్షన్లో ఏదైతే ఉందో DESC అనేటువంటి డిస్క్రిప్షన్లో ఏం పెడుతున్నాను, ఎక్కడైతే యూజర్ ఇచ్చాడో, యూజర్ ఏమి ఇచ్చారు ఇక్కడ, యూజర్, సో ఏమన్నాను, సో యూజర్ డిస్క్రిప్షన్ ఏదైతే ఉందో అదే తీసుకోవడం జరిగింది. ఇలా మనకు కావాల్సిన విధంగా డిస్క్రిప్షన్ కావాలంటే డిస్క్రిప్షన్, ఈవెన్ కాలర్ను కావాలంటే కాలర్ను కూడా యాడ్ చేసుకోవడం అయితే జరుగుతుంది, చూపిస్తాను అది కూడా. సో రికార్డ్ యాక్షన్ అనేటువంటిది ఏదైతే ఉందో, సో రికార్డ్ యాక్షన్ ఇక్కడ పెట్టుకుంటున్నాను. అండ్ దీనికంటే ముందు ఏమన్నాను, సో యూజర్ నేమ్ అనేటువంటి కావాలి అన్నాను కదా. ఏం తీసుకుందాం ఇక్కడ అంటే యూజర్ యొక్క సో నేమ్ తీసుకుందాం. ప్లీజ్ ప్రొవైడ్ ఎ కాలర్ నేమ్, ప్లీజ్, లేదంటే యూజర్ కాలర్ ఇన్ఫర్మేషన్ అనుకుందాం. లేదంటే ఒక పని చేద్దాం రండి, కాలర్ డైరెక్ట్గా మనకేంటి ఎగ్జిస్టింగ్ కాలర్ని తీసుకునే ప్రయత్నం అయితే చేద్దాం. అట్లయినా పర్లేదు, మీ ఇష్టం, మీకు ఎట్లా కావాలంటే అట్లా ఇన్పుట్ అనేటువంటి తీసుకోండి. ఈ విధంగా తీసుకున్నాను, యూజర్ కాలర్ ఇన్ఫో అనేటువంటి తీసుకొని ఇక్కడ ఏం చేస్తున్నాను, సో ఇక్కడ కంటెంట్ అనేటువంటిది ఏంటంటే ప్రొవైడ్ కాలర్ నేమ్ అనేటువంటిది అనేసి ఇక్కడ మనకి ఏదైతే నేమ్ ఉందో ఆ నేమ్ అనేటువంటి ప్రొవైడ్ చేసుకునే ప్రయత్నం చేస్తున్నాను. సో కస్టమైజ్డ్గా తీసుకుంటే కస్టమైజ్డ్గా ఏదైతే స్క్రిప్టింగ్ ప్రకారంగా ఒక యూజర్ని తీసుకోవాలా, బట్ ప్రస్తుతానికి అవన్నీ వద్దు, మనకు సింపుల్గా చేద్దాం. సో దీన్ని ఇంకా క్లమ్జీనెస్ అనేటువంటి చేయొద్దు అని అనుకుంటున్నాను, ఎందుకంటే క్లమ్జీనెస్ ఇప్పటికే అయిపోయింది, క్లమ్జీగా అయిపోయింది అది. సో కొంచెం పెద్దగా అయిపోయింది. సో చూడగానే ఏంటంటే సో కొంచెం పెద్దగా ఉన్న ఫీలింగ్ వస్తుంది, కాబట్టి అండి అంత క్లమ్జీగా వద్దని అనుకుంటున్నాను. సో మీ ఇష్టం, ఒకవేళ పెట్టాలనుకుంటే పెట్టవచ్చు. ఒక పని చేయండి, ఇక్కడ కాలర్ యూజర్ యొక్క ఇన్ఫర్మేషన్ కనుక ఉంటే డైరెక్ట్గా మనకు పని చేయండి. ఇక సో కాలర్ అన్నారనుకోండి, కాలర్ ఎవరైతే అంటే ఈ లాగిన్ యూజర్ ఎవరైతే ఉన్నారో అతన్ని పెట్టేయండి. ఓకేనా, సో కాలర్ అప్డేషన్ అందాం, కాలర్ అప్డేషన్. సో అనేసి ఏమంటున్నాను, ఇక్కడ కాలర్ను అప్డేట్ చేయమంటున్నాను. సో ఏమని ఇక్కడ, సో సెర్చ్ అప్డేట్ రికార్డ్ అనేటువంటిది అనేసి ఇక్కడ ఫీల్డ్స్ లోపల మనం ఏమని పెడుతున్నాను అంటే, సో కాలర్ వచ్చేసి ఎవరైతే లాగిన్ యూజర్ ఉన్నారో, సో లేదా ఇక్కడ లాగిన్ యూజర్ ఎవరైతే ఉన్నారో ఇన్పుట్ వేరియబుల్స్ ప్రకారంగా కాలర్ ఎవరైతే ఉన్నారో, సో ఆ కాలర్ని తీసుకునే ప్రయత్నం చేద్దాం. సో యూజర్ అనేటువంటి ఎవరైతే ఉన్నారో యూజర్నే తీసుకునే ప్రయత్నం చేద్దాం. సింపుల్గా సేవ్ అన్నాను అనుకోండి. సో అంతే, ఇంతకు మించి నేను ఏమనట్లేదు. సో ఈ విధంగా అన్న తర్వాత నేను ఏం చేస్తున్నాను అంటే దీన్ని ఎండ్ చేసే ప్రయత్నం చేద్దాము. ఓకేనా, సో ఏమని చేద్దాం మరి ఎండ్ చేయడం అంటే, సో ఇక్కడ ఇవన్నీ అయిపోయిన తర్వాత ఇప్పుడు మనకి రికార్డు డిస్ప్లే చేసేటట్టుగా కూడా ఉండాలి, అవునా. సో ఏంటి, ఇక్కడ మనకు అప్డేట్ చేసిన దాన్ని కూడా మనకు తెలియాలి కదా మరి అప్డేట్ చేసామని. సో కాబట్టి ఏంటి అంటే దీనికి ఏం చేద్దాము అంటే, సో ఇక్కడ మళ్ళీ కార్డ్ రూపంలో పెడుతున్నాను. ఏమని ఇక్కడ, సో యూజర్ యొక్క డిస్క్రిప్షన్ కానీ లేదంటే షార్ట్ డిస్క్రిప్షన్ దగ్గర పెడుతున్నాను. చూడండి ఏం జరుగుతుందో. సో నేనేం పెడుతున్నానంటే ఏదైతే మనకు అప్డేటెడ్ రికార్డ్ డిస్ప్లే అప్డేటెడ్ రికార్డ్.
సో అనేసి తీసుకున్నాను. ఇక్కడ ఏదైతే రికార్డు ఉందో మనకు లుకప్ ద్వారా మనకు సెర్చ్ అప్డేటెడ్ రికార్డ్ అనేటువంటిది ఏదైతే ఉందో దాని ప్రకారంగా మనకు నెంబర్ అనేటువంటిది, ఓకే, సో నెంబర్ అనేటువంటిది అండ్ దాంతో పాటుగా సో షార్ట్ డిస్క్రిప్షన్ కానీ అండ్ నెక్స్ట్ వచ్చేసి ఏదైతే ఉందో డిస్క్రిప్షన్ ఏదైతే ఉందో ఆ డిస్క్రిప్షన్ కానీ సో ఇవన్నీ కూడా మనకు ఓపెన్గా మనకు యూజర్కు చూపెట్టాలనుకుంటున్నాను నేను. సో నేను కాలర్ ఏదైతే ఉందో కాలర్ అనేటువంటి తీసుకున్నాను. సో ఇవన్నీ ఆ యూజర్కు కార్డ్ రూపంలో డిస్ప్లే చేయాలనుకుంటున్నాను. సో అంతే కదా, అంతే. సో ఈ విధంగా తీసుకొచ్చి ఇప్పుడు నేను ఈ ఎండ్ పాయింట్ని కూడా దీనికే పెడుతున్నాను. సో అదేవిధంగా నెక్స్ట్ వచ్చేసి కాలర్ యొక్క ఎండ్ పాయింట్ని కూడా నేనేం చేస్తున్నాను, దీనికే పెడుతున్నాను. ఎందుకు, సో అప్డేషన్ జరిగిన తర్వాత అన్ని అప్డేషన్ జరిగిన తర్వాత ఏ అప్డేషన్ జరిగినా కూడా ఆ రికార్డ్ అనేటువంటి డిస్ప్లే చేయాలా. కాబట్టి మనకు సో అప్డేషన్ అనేటువంటిది అక్కడ ఈ విధంగా నేను అప్డేషన్ అనేటువంటి జరిగిన తర్వాత పెడుతున్నాను అనుకోండి. సరే, మరి ఇక్కడ వరకు బాగానే ఉంది, అంతా ఓకే. సో ఇక్కడ నేనేమంటున్నాను అంటే నెక్స్ట్ వచ్చేసి ఒక ఫోటోగ్రాఫ్ అనేటువంటి పెట్టే ప్రయత్నం చేస్తున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ యూజింగ్ సో అవర్ వర్చువల్ ఏజెంట్ అనేటువంటిది కానీ లేదా వర్షిత ఎడ్యుకేషన్ అనేటువంటి ఒక లోగోని పెట్టే ప్రయత్నం చేస్తున్నాను అనుకోండి. సో దానికోసం నేను ఏమంటున్నాను అంటే ఇమేజ్ అనేటువంటి పెడుతున్నాను. సో ఇమేజ్ పెట్టేసి ఏం చేస్తున్నాను అంటే ఇక్కడ ఏం పెడతాం ఇమేజ్ అనేటువంటిది అంటే సో ఇక్కడ నేను అవర్ వర్షిత ఎడ్యుకేషన్ అనేటువంటిది ఇచ్చాను. ఇచ్చేసి నేను ఇప్పుడు ఏమంటున్నాను, ఏం అప్లోడ్ చేస్తున్నాను అంటే అప్లోడ్ ఇమేజ్ అనేసి ఏం అప్లోడ్ చేస్తున్నాను, మన ఏదైతే వర్షిత ఎడ్యుకేషన్ సంబంధించినటువంటి ఒక లోగో ఏదైతే ఉందో అదే లోగోను నేను ఇక్కడ పెట్టే ప్రయత్నం చేస్తున్నాను. అంటే లాస్ట్కి వాళ్ళకి ఏం కనబడాలా, సో లోగో కనబడాలి. సో క్లియర్ కదా. సో ఈ విధంగా లోగో అనేటువంటిది సో కనబడాలి. అప్డేట్ రికార్డ్ అయిపోయిన తర్వాత సో ఇప్పుడు మరి ఎండింగ్లోకి వచ్చిన తర్వాత కూడా ఏం కనబడాలా మీరు ఒకసారి అబ్జర్వ్ చేయండి. చిన్నగా చేద్దాం దీన్ని. సో ఎండింగ్ అనేటువంటిది ఏదైతే ఉందో మీరు ఇది కూడా తీసుకొచ్చేసి ఏంటంటే సో ఇక్కడ నేను ఏదైతే ఎండింగ్ పాయింట్ ఉందో ఈ ఎండింగ్ పాయింట్ను కొంచెం పెద్దగా చేస్తున్నాను. సో ఎండింగ్ పాయింట్ తీసుకెళ్ళేసి ఎండ్ మీద క్లిక్ చేశాను అనుకోండి. సో ఇప్పుడు ఏం జరిగింది ఇక్కడ అంటే ఈ ఎండ్ పాయింట్ అనేటువంటిది ఏదైతే ఉందో ఎండ్ పాయింట్ అనేది ఈ విధంగా వచ్చింది కదా, మీరు ఒకసారి అబ్జర్వ్ చేయండి. ఎండ్ ఇక్కడ ఉంది కదా. సో దీన్ని ఏం చేసుకోవచ్చు అంటే ఇక్కడ నేను దీన్ని తీసుకెళ్ళేసి ఇక్కడ పెడతాను నేను. సో ఇప్పుడు చూడండి ఏం జరుగుతుందో, ఇక్కడి నుంచి తీసుకెళ్ళేసి ఇక్కడ పెట్టాను నేను. సో పెట్టగానే ఏం జరిగిందట, సో ఇక్కడ నుండి వచ్చినటువంటి ఎండ్ పాయింట్ ఏదైతే ఉందో దీనికి కలిసింది కదా, ఇప్పుడు నేను దీనికి కలుపుతున్నాను అనుకోండి. సో ఏం జరుగుతుందో చూడండి ఇక్కడ. అంటే అల్టిమేట్గా ఎండ్ అనేటువంటిది ఏదైతే వచ్చేటప్పుడు ఏంటంటే డిస్ప్లే అప్డేటెడ్ రికార్డ్ అనేటువంటిది రావడం జరుగుతుంది. ఒక్కసారి ఫ్లోను కనుక గమనిస్తే సో ఎలా ఉంది ఫ్లో అనేటువంటిది చూడడానికి. సో నీట్గా కొంచెం చిన్నగా కనుక చేస్తే నీట్గా అప్డేషన్ అయితే ఉంది. మనం ఏదైతే ఇన్సిడెంట్ రికార్డు సంబంధించినటువంటి అప్డేషన్ కానీ క్రియేషన్ కానీ జరగాలి అంటే సో మనం ఈ విధంగా చేసుకోవడం అయితే జరిగింది. ఇప్పటి వరకు మనం కష్టపడ్డంతా కూడా దేనికోసం కష్టపడ్డాము, సో ఈ ఫ్లోను డిజైన్ చేయడం కోసం మాత్రమే కష్టపడ్డాం. సో దీనికి రిజల్ట్ అనేటువంటిది ఎప్పుడు వస్తుంది అంటే ఒక్కసారి మనం వెరిఫై చేసిన తర్వాత నిజంగా క్రియేట్ అవుతుందా లేదా నిజంగా అప్డేట్ అవుతుందా రికార్డ్ అనేటువంటి వాటిని చెక్ చేసుకుంటేనే మనకు ఒక క్లారిటీ వస్తుంది. ఎస్, సో నేను ఏదైతే ఫ్లో రాసానో అది 100% ఏంటి పర్ఫెక్ట్గా వర్క్ అవుతుంది అనేటువంటి ఒక క్లారిటీ అయితే వస్తుంది. రాయడం ఒకటే కాదు, దాన్ని చెక్ చేసుకోవడం కూడా ఇంపార్టెంటే. సరే, నేను ఏం రాసానో నాకు క్లారిటీ అయితే ఉంది కదా, రైట్. సో నేను ఒక్కసారి సేవ్ చేస్తున్నాను. సేవ్ చేసేసి ఇక్కడ నాకేంటి ఇన్సిడెంట్ క్రియేటర్ అప్డేట్ అనేటువంటిది ఏదైతే ఉందో దీన్ని ఒక్కసారి టెస్ట్ చేసుకునే ప్రయత్నం చేస్తాను. సో దీనికోసం ఏం చేద్దాం అంటే ఫస్ట్ మనకి ఇన్సిడెంట్ టేబుల్లో ఉన్నటువంటి రికార్డ్స్ అయితే ఓపెన్ చేద్దాం. ఎందుకంటే సో ఆ రికార్డ్ అనేటువంటి క్రియేట్ అవుతుందా లేదా అనేటువంటిది ఎక్కడ తెలుస్తుంది, మన పక్క ట్యాబ్లోనే తెలుస్తుంది కదా. సో ఇన్సిడెంట్ అనేటువంటి ఎన్ని ఉన్నాయంటే యాజ్ ఆఫ్ నౌ 64 ఇన్సిడెంట్స్ అనేటువంటిది ఉన్నాయి. సరే, ఇప్పుడు నేను కొత్తగా ఒకటి క్రియేట్ చేయబోతున్నాను. ఏమని, సో ఈ టెస్టింగ్ ద్వారా నేను ఏమంటున్నానంటే టెస్ట్ అనేటువంటి దాని మీద క్లిక్ చేసుకున్నాను. క్లిక్ చేసుకొని ఒకసారి చెక్ చేద్దాం. సో ఏమని అడుగుతుంది మనల్ని చూడండి, హాయ్ సిస్టమ్. ఎందుకంటే ఫస్ట్ నేమ్ అని ఇచ్చాను కదా కాబట్టి వెల్కమ్ టు వర్షిత ఎడ్యుకేషన్ అని అంది. సో అన్న తర్వాత నేను ఇక్కడ సింపుల్గా హాయ్ అన్నాను అనుకోండి. సో హాయ్ అని మీ ఇష్టం, మీరు ఏదన్నా తీసుకుంటుంది, అది కంటిన్యూషన్ కోసం అంతే. ప్లీజ్ సెలెక్ట్ యువర్ చాయిస్ అన్నారు. అంటే మీరు ఇన్సిడెంట్ అనేటువంటి క్రియేట్ చేయాలా లేదంటే అప్డేట్ ఎగ్జిస్టింగ్ ఇన్సిడెంట్ అని అడిగింది. సరే, ఇప్పుడు నేను ఏమంటున్నాను, ఇన్సిడెంట్ క్రియేట్ చేయమంటున్నాను అనుకోండి. క్రియేట్ ఇన్సిడెంట్ అన్నాను అనుకోండి. ఫ్లో అనేటువంటి క్రియేట్ ఇన్సిడెంట్ దగ్గరికి వచ్చింది. సో థ్యాంక్ యూ ఫర్ చూసింగ్ యువర్ చాయిస్ అనేటువంటిది వచ్చేసి ఏమంటుంది, ప్లీజ్ ప్రొవైడ్ యువర్ ఇష్యూ ఫర్ టికెట్ క్రియేషన్. ఎందుకు క్రియేట్ చేయాలనుకుంటున్నారు మీరు ఇష్యూ, సో ఆ టికెట్ అనేటువంటి ఎందుకు క్రియేట్ చేయమంటున్నారు, ఏంటి రీజన్ ఏంటి అని అడుగుతుంది. ఏమని అంటే
సో అవర్ laptop is not working properly. So we required new one. సో నాకు కొత్తది కావాలి, ల్యాప్టాప్ అనేది పని చేయట్లేదు, నాకు వర్చువల్ ఏజెంట్లో పెట్టాను అనుకుందాం. సో ఎంటర్ క్లిక్ చేయగానే ఏం జరుగుతుంది, డిస్క్రిప్షన్ అడిగింది, అంటే ఇష్యూ అనేటువంటి డీటెయిల్గా చెప్పండి అనింది. సో ఎప్పుడైతే నేను when I'm using my laptop, so then it is showing లేదంటే it is taking more time to open files from the application from the local devices. అంతే, జస్ట్ ఏదో ఒకటి ఇచ్చాను అనుకుందాం. ఇచ్చేసి నేను ఎప్పుడైతే ఎంటర్ క్లిక్ చేశానో, క్లిక్ చేయగానే సో స్పెల్లింగ్ ఏదో డివైజెస్ స్పెల్లింగ్ మిస్టేక్ అనేది. సరే, ఏం జరిగిందట, ఒక టికెట్ క్రియేట్ అయిందా. సో టికెట్ క్రియేట్ అయిపోయి ఏం జరిగిందట, సో ఇక్కడ వ్యాలిడ్ రికార్డ్ అనేటువంటి రాలేదంటే సరే అది వేరే విషయం. కానీ ఇక్కడ చూడండి, ఇన్సిడెంట్ రికార్డ్ క్రియేట్ అయిందా, ఇన్సిడెంట్ రికార్డ్ అనేటువంటి క్రియేట్ అయింది, INC 00100039 అనేటువంటిది. సో ఈ టికెట్ అనేటువంటి క్రియేట్ అయిందట. మరి నిజంగానే క్రియేట్ అయిందా సార్ అంటే 100% క్రియేట్ అయి ఉంటుంది. సో 1039, ఎస్ ఆర్ నో. సో నౌ లెట్స్ వి చెక్ ఇట్. సో 1039 ఏదైతే ఉందో INC, ఇదే నెంబర్ నేను కాపీ చేసుకొని సో సెర్చ్ చేసుకునే ప్రయత్నం చేద్దాం ఇక్కడ. సో నెంబర్ కనుక తీసుకొని ఎంటర్ కనుక క్లిక్ చేయగానే సో ఈ రికార్డ్ ఏదైతే ఉందో క్రియేట్ అనే రికార్డ్ను మనకు చూపిస్తుంది. ఇదే కదా రికార్డ్ క్రియేట్ అయిపోయింది ఇక్కడ మనకు. సో ఏదైతే రికార్డ్ క్రియేట్ అయిందో అది విజిబుల్ అవుతుంది చూడండి ఇక్కడ. సో ఇక్కడ ఏదైతే కాలర్ ఎవరైతే ఉన్నారో, కాలర్ ఎవరు, యూజర్ ఎవరైతే ఉన్నారో అతని పేరే పెట్టుకుంది. ఇదే కదా మనం పెట్టుకున్న బ్యాక్ ఎండ్లో రికార్డ్ క్రియేట్ అయ్యేటప్పుడు. సో ఈ విధంగా మనం ఏమన్నాము, అవర్ ల్యాప్టాప్ ఈజ్ నాట్ వర్కింగ్ ప్రాపర్లీ, సో వీ రిక్వైర్డ్ న్యూ వన్ అన్నాము. when I'm using my laptop, then it is taking more time to open files from the local device అనేటువంటిది. సో జస్ట్ ఈ విధంగా ఇచ్చేసి ఈ రెండు, లేదంటే ఈ రెండు దీంతో పాటుగా కాలర్ని ఇచ్చేసి నేను చేశాను అనుకుందాం. సరే, ఇప్పుడు ఓకే బాగానే ఉంది. ఇక్కడ నేనేం చేస్తున్నాను అంటే వేరొక ఇన్స్టాన్స్ తీసుకునే ప్రయత్నం చేద్దాం. వేరే ఇన్స్టాన్స్ ఓపెన్ చేసుకొని ఆ ఇన్స్టాన్స్ లోపల ఇప్పుడు మనం ఏదైతే అనుకుంటున్నామో ఆ పర్టికులర్ ఇన్సిడెంట్ లోపల, నాట్ ఇన్సిడెంట్ లోపల అప్డేషన్ చేయాలనుకుంటున్నాను. సో ఒకసారి చూద్దాం. ఈ నెంబర్ ఏదైతే ఉందో దీన్ని కాపీ చేసుకుంటున్నాను నేను. సో ఇక్కడ ఫ్లో అనేటువంటిది మళ్ళీ ఒకసారి చెక్ చేసుకునే ప్రయత్నం చేద్దాం. సో క్లోజ్ చేశాను. క్లోజ్ చేసి ఎక్కడైతే వర్చువల్ ఏజెంట్ సంబంధించిన దానిలో మళ్ళీ టెస్ట్ షీట్ కోసం అయితే వెళ్తున్నాను. సో టెస్టింగ్ కోసం వెళ్ళగానే సో ఇక్కడ మీరు ఇప్పుడు ఏమందాం మనకు, సో హాయ్ సిస్టమ్, సో వెల్కమ్ టు వర్షిత ఎడ్యుకేషన్ అన్నారు. హాయ్ అందాం. హాయ్ అనేసి సో అనగానే ఏమవుతుంది అంటే మళ్ళీ మన క్వశ్చన్ అడుగుతుంది ఏమని, అప్డేట్ ఎగ్జిస్టింగ్ రికార్డ్ అంటారు. ఎస్, అప్డేట్ చేయాలా ఎగ్జిస్టింగ్ రికార్డ్ అంటే అప్డేట్ ఎగ్జిస్టింగ్ రికార్డ్ అన్నారు అనుకోండి. సో అనగానే ఏంటంటే థ్యాంక్ యూ ఫర్ చూసింగ్ యువర్ చాయిస్ అనేసి ప్లీజ్ ప్రొవైడ్ యువర్ అప్డేటెడ్ ఇన్సిడెంట్ రికార్డ్ నెంబర్ అని అడిగింది. సో మీ ఏదైతే అప్డేట్ చేయాలనుకుంటున్నారో ఇన్సిడెంట్ నెంబర్, సో ఆ ఇన్సిడెంట్కి సంబంధించినటువంటి నెంబర్ను మీరు పంపించండి అంటే ఎంటర్ చేయండి అని అడిగింది. సరే, నేను ఎంటర్ చేశాను. ఎంటర్ చేసి ఎంటర్ కొట్టగానే దీన్ని వెరిఫై చేసుకుని ఆ రికార్డు తీసుకొని వస్తుంది చూడండి. దీనిలో మీరు ఏ ఫీల్డ్ అప్డేట్ చేయాలనుకుంటున్నారో అని అడిగింది. సో ప్లీజ్ సెలెక్ట్ యువర్ అప్డేట్ ఫీల్డ్ ఫ్రమ్ ది బిలో అన్నారు. షార్ట్ డిస్క్రిప్షన్ అప్డేట్ చేయాలా, డిస్క్రిప్షన్ అప్డేట్ చేయాలా, కాలర్ని అప్డేట్ చేయాలంటే ప్రస్తుతానికైతే నేను షార్ట్ డిస్క్రిప్షన్ అప్డేట్ చేయాలనుకుంటున్నాను. సో సింపుల్గా క్లిక్ చేయగానే ప్లీజ్ ప్రొవైడ్ యువర్ షార్ట్ డిస్క్రిప్షన్ ఫర్ అప్డేషన్ అన్నారు. దిస్ షార్ట్ డిస్క్రిప్షన్ is updated from the VA వర్చువల్ ఏజెంట్ అన్నారు అనుకుందాం. సో అర్థమైంది కదా. ఈ విధంగా నేను ఎప్పుడైతే ఇచ్చేసి ఎంటర్ ప్రెస్ చేస్తానో అప్డేషన్ అనేటువంటి ఇవ్వగానే సో ఏం జరుగుతుంది, మనకు అప్డేషన్ అనేటువంటి జరగాలి. సో జరిగిందా లేదా చూద్దాం. సో జరిగిందా. సో మనకు షార్ట్ డిస్క్రిప్షన్ అనేటువంటిది ఏదైతే ఉందో ఇక్కడ ఏం జరిగింది, సో ఇక్కడ 19005 అనేటువంటిది ఏదైతే ఉందో ఆ ఇన్సిడెంట్ అనేటువంటిది షార్ట్ డిస్క్రిప్షన్ అనేటువంటి అప్డేట్ చేయాలి. మరి ఎందుకు అప్డేట్ చేయలేదు, ఏదో మిస్టేక్ వచ్చింది ఇక్కడ. షార్ట్ డిస్క్రిప్షన్ అనేటువంటి అన్డిఫైన్డ్ అనేటువంటిది అంది. ఎందుకు అన్డిఫైన్డ్ అంది అనేది వెరిఫై చేసుకుందాం. ఓకేనా. సో అర్థమైందా.
ఇక్కడ మనకి ఏంటి అప్డేట్ అనేటువంటిది ఇవ్వడం జరిగింది. ఓకే, బాగానే ఉంది. సో మనకు షార్ట్ డిస్క్రిప్షన్కి వచ్చిన తర్వాత ఎందుకు అప్డేట్ కావట్లేదు, రీజన్ ఏంటి? ఇక్కడ క్వశ్చన్ అడిగింది. ఓకే, ప్లీజ్ ప్రొవైడ్ యువర్ షార్ట్ డిస్క్రిప్షన్ ఫర్ అప్డేషన్ అడిగింది. ఓకే, సో దేనిలో స్టోర్ అయింది? యూజర్ షార్ట్ డిస్క్రిప్షన్లో స్టోర్ అయింది. ఎక్కడ స్టోర్ అయింది? యూజర్ షార్ట్ డిస్క్రిప్షన్లో స్టోర్ అయిందట. ఇక్కడ ఏదో మిస్టేక్ పోయింది. ఇది పోయింది. సో ఏం కావాలా? యూజర్ షార్ట్ డిస్క్రిప్షన్ ఏదైతే ఉందో అక్కడ ఉండేటువంటి దానిలో స్టోర్ కావాలి. యూజర్ షార్ట్ డిస్క్రిప్షన్ దీనిలో అప్డేట్ కావాలి. సో అది మిస్టేక్ మనది, అంతకు మించి ఏం లేదు, అంత పర్ఫెక్టే. సో అర్థమైంది కదా. అండ్ ఇక డిస్క్రిప్షన్లో కూడా చెక్ చేద్దాం ఎందుకైనా మంచిది. సో దేముంది, డిస్క్రిప్షన్లో కూడా మనం స్టోర్ చేసుకోవాల్సింది ఏదైతే ఉందో దేనిలో స్టోర్ కావాలి? యూజర్ డిస్క్రిప్షన్లో స్టోర్ కావాలి, అవునా? సో ఇక్కడ కూడా చూద్దాం. యూజర్ డిస్క్రిప్షన్ ఇది ఓకే, ఇది బాగానే ఉంది. సో కాలర్ అంటే ఆటోమేటిక్గా అప్డేట్ అవుతుంది. ఒకసారి మళ్ళీ చెక్ చేద్దాం, ఆగండి. సో ఇక్కడ సేమ్ అదే నెంబర్ ఇచ్చేసి సేవ్ అన్నాను. సేవ్ అనేసి ఇప్పుడు నేను టెస్ట్ అనేటువంటి చేసుకునే ప్రయత్నం చేద్దాం. టెస్ట్ మీద క్లిక్ చేసుకున్నాను. టెస్ట్ మీద క్లిక్ చేసుకొని రైట్ హాయ్ అందాం. అప్డేట్ ఎగ్జిస్టింగ్ ఇన్సిడెంట్ అన్నాను. సో తర్వాత ఇన్సిడెంట్ సంబంధించినటువంటి దానిలో ప్లీజ్ ప్రొవైడ్ అప్డేట్ ఇన్సిడెంట్ రికార్డ్ నెంబర్ అన్నాను. సో నెంబర్ ప్రొవైడ్ చేస్తున్నాను మళ్ళీ. సో 9005 అనేటువంటి నెంబర్ అది. సో ఏం చేద్దాం, మళ్ళీ షార్ట్ డిస్క్రిప్షన్ అప్డేట్ చేద్దాం. సో షార్ట్ డిస్క్రిప్షన్ అప్డేట్ ఏం చేద్దాము అంటే షార్ట్ డిస్క్రిప్షన్ ఫర్ అప్డేట్ అన్నారు కదా. ఓకే, సో దిస్ ఈజ్ ఏ షార్ట్ డిస్క్రిప్షన్ అప్డేషన్ త్రూ VA వర్చువల్ ఏజెంట్ అన్నారు అనుకోండి. సింపుల్గా ఎంటర్ క్లిక్ చేశాను. ఎంటర్ క్లిక్ చేయగానే ఏం జరుగుతుంది, మనకి ఇక్కడ ఆ అప్డేషన్ జరిగిపోయి కార్డ్ రూపంలో చూపిస్తుంది. సో వచ్చేసి చూడండి ఇక్కడ దిస్ ఈజ్ ఏ షార్ట్ డిస్క్రిప్షన్ అప్డేషన్ త్రూ VA అనేటువంటి రావడం అయితే జరిగింది. ఈ విధంగా మనకి ఏదైతే ఉందో ఆ పర్టికులర్గా మనకు తీసుకునేటువంటి దాన్ని మనం ఇక్కడ ఇన్పుట్ అయితే వచ్చింది. ఇంక ఇదే కాదు, మనం రీస్టార్ట్ చేసేసి ఏంటంటే డిస్క్రిప్షన్ కూడా అప్డేట్ చేద్దాం. ఓకే, సో డిస్క్రిప్షన్ అప్డేట్ చేసినా కూడా ఎలా ఉంటుందో చూడండి. ఇక్కడ అప్డేట్ ఎగ్జిస్టింగ్ ఇన్సిడెంట్ అన్నాను. ప్రొవైడ్ యువర్ ఇన్సిడెంట్ రికార్డ్ నెంబర్ అనగానే రికార్డ్ నెంబర్ను ప్రొవైడ్ చేస్తున్నాను. సో రికార్డ్ నెంబర్ని ప్రొవైడ్ చేసేసి ఏంటంటే డిస్క్రిప్షన్ అప్డేట్ చేస్తున్నాను అనుకోండి. సో డిస్క్రిప్షన్ అప్డేట్ చేసినప్పుడు ప్రొవైడ్ యువర్ డిస్క్రిప్షన్ టు అప్డేట్ అనేటువంటిది ఏంటి అంటే దిస్ ఈజ్ ఏ అప్డేషన్ ఆఫ్ ది డిస్క్రిప్షన్ ఫీల్డ్ వాల్యూ. సో ఏదో ఒకటి ఇచ్చాను అనుకుందాం. ఇచ్చేసి ఎంటర్ ప్రెస్ చేయగానే ఇప్పుడు మనకి ఏం జరిగింది, డిస్క్రిప్షన్ ఫీల్డ్ వాల్యూ అనేటువంటి అప్డేట్ కావాలా చూద్దాం. అప్డేట్ అయిందా మరి? సో అబ్సల్యూట్లీ డిస్క్రిప్షన్ ఫీల్డ్ అనేటువంటి కూడా అప్డేట్. దిస్ ఈజ్ ఏ అప్డేషన్ ఆఫ్ ది డిస్క్రిప్షన్ ఫీల్డ్ వాల్యూ అన్నారు. కాలర్ ఎవరు ఉన్నారు? డేవిడ్ మిల్లర్ ఉన్నారు కదా. ఇప్పుడు చూడండి నెక్స్ట్ తీసుకున్నప్పుడు ఏంటంటే కాలర్ డైరెక్ట్గా యూజర్ అవుతారు. ఈ లాగిన్ యూజర్ ఎవరైతే ఉన్నారో అతను అవుతాడు చూడండి. సో నేను రీస్టార్ట్ అన్నాను అనుకోండి. రీస్టార్ట్ అనగానే సో హాయ్ సిస్టమ్ అడ్మినిస్ట్రేటర్ అన్నాను. హాయ్ అనగానే సో మనకి ఇక్కడ ఏమడిగిందంటే రికార్డ్ అనేటువంటి అప్డేట్ చేయమన్నారా అడుగుతుంది. ఎస్ అప్డేట్ రికార్డ్ అన్నాను. సో అనగానే సో ఏమని అడిగింది ఇక్కడ ప్రొవైడ్ యువర్ ఇన్స్టెంట్ రికార్డ్ నెంబర్ ఫర్ అప్డేషన్ అన్నాను. సో నెంబర్ ప్రొవైడ్ చేశాను. ప్రొవైడ్ చేయగానే కాలర్ డేవిడ్ అని ఉంది కదా. ఇప్పుడు నేను కాలర్ మీద క్లిక్ చేసుకుంటే డైరెక్ట్ సిస్టమ్ అడ్మినిస్ట్రేటర్ తీసుకొస్తుంది. సో కాలర్ కనుక తీసుకుంటే డైరెక్ట్ సిస్టమ్ అడ్మినిస్ట్రేటర్ పెట్టేస్తుంది చూడండి. సో ఇక్కడ అర్థమైందా, కాలర్ని ఎవరు పెట్టింది? సిస్టమ్ అడ్మినిస్ట్రేటర్ పెట్టింది. ఎందుకు నేను ఇక్కడ కాలర్ అప్డేషన్లో ఏం చెప్పాను, డైరెక్ట్గా యూజర్ ఎవరైతే ఉన్నారో అతన్ని పెట్టమని చెప్పాను. సో కాబట్టి అతన్ని పెట్టేసింది. ఈ విధంగా మనం ఏదైతే ఒక రికార్డ్ అనేటువంటిది క్రియేట్ చేసుకోవచ్చు, రికార్డ్ అనేటువంటిది అప్డేట్ చేసుకోవచ్చు. ఇంకా మనం కావాలంటే డీటెయిల్స్ అనేటువంటిది మనం పెట్టుకొని ఏ విధంగా కావాలంటే ఆ విధంగా సెట్ చేసుకోవచ్చు. ఇప్పుడు మనకు థ్యాంక్ యూ ఫర్ వర్షిత ఎడ్యుకేషన్ రావట్లేదు కదా, వర్షిత ఎడ్యుకేషన్ లోగో రావట్లేదు. ఎందుకు అంటే ఇక్కడ మనకు ఇక్కడ ఉండిపోయింది అది. సో ఇక్కడ ఉండిపోయింది చూసారా. ఇక్కడ ఏంటంటే ఇక్కడ కాదు మనకు కావాల్సింది. సో మనకి ఏం కావాలంటే ఈ మొత్తం రూట్ అనేటువంటిది ఇక్కడ ఉంది కదా, దీన్ని ఇక్కడ పెట్టేసి ఏం చేయమన్నాను అంటే ఈ రూట్ ఏదైతే ఉందో దీనికి ఇచ్చేద్దాం చూడండి. దీనికి ఇవ్వండి, ఇప్పుడు కరెక్ట్ ఉంటుంది. సో రికార్డ్ అనేది డిస్ప్లే అయిన తర్వాత మనకి ఇక్కడ వర్షిత ఎడ్యుకేషన్ లోగో వచ్చేస్తుంది చూడండి. మళ్ళీ చూస్తాం. సో ఒకసారి సేవ్ అన్నాను. సేవ్ అనేసి నేను ఇక్కడ టెస్ట్ అనేటువంటిది అనే ప్రయత్నం చేస్తున్నాను. సో టెస్ట్ అనగానే ఇక్కడ సో టెస్ట్ అనగానే ఇక్కడ మన
మనకి ఈ విధంగా వచ్చింది. హాయ్ సిస్టమ్ అన్నాను, వెల్కమ్ టు వర్షిత ఎడ్యుకేషన్ అనగానే సో హాయ్ అన్నాను, ఇటువైపు పక్కకు చూపిస్తుంది. ఇప్పుడు కొంచెం ఇటు పక్కకు పెడదాం. సో అప్డేట్ ఎగ్జిస్టింగ్ రికార్డ్ అన్నాను అనేసి ఏదైతే ఎగ్జిస్టింగ్ రికార్డ్ కోసం వెళ్తున్నాను, నెంబర్ ఇచ్చాను. ఇవ్వగానే సో నేనేమంటున్నానంటే షార్ట్ డిస్క్రిప్షన్ వచ్చేసి సో టెస్టింగ్. సో టెస్టింగ్ అనేసి ఎంటర్ కొట్టాను అని కొంచెం టెస్టింగ్ అని ఎంటర్ కొట్టగానే ఏమవుతుంది అంటే వర్షిత ఎడ్యుకేషన్ యొక్క లోగో వచ్చేస్తుంది చూడండి. సో డీటెయిల్స్ ఇచ్చేసింది. సో డీటెయిల్స్ ఇచ్చినప్పుడు ఏమొచ్చింది, షార్ట్ డిస్క్రిప్షన్ కాస్త టెస్టింగ్ అని వచ్చేసి మిగతా వచ్చేసి వర్షిత ఎడ్యుకేషన్ లోగో రావడం అయితే జరిగింది, ఎండ్ అయిపోయింది. సో అర్థమైంది కదా. ఇవన్నీ మనకి ఏం జరుగుతున్నాయట, సింపుల్గా మనకు ఇక్కడైతే ఒక ఫ్లో అనేటువంటి వర్చువల్ ఏజెంట్ సంబంధించినటువంటి ఫ్లో అనేటువంటిది ఎగ్జిక్యూషన్ జరగాలో అవన్నీ పెట్టుకున్నాము, రైట్. సో అర్థమైంది కదా. అండ్ ఇక్కడ మనం ఇప్పుడు వర్షిత ఎడ్యుకేషన్ యొక్క లోగో పెట్టుకునే కంటే ఒక పని చేద్దాం, URL ఇద్దాం. ఎందుకంటే ఇది అప్డేట్ సైడ్ పెట్టుకున్నప్పుడు వేరే ఇన్స్టాన్స్లోకి వెళ్ళినప్పుడు ఆ లోగో అనేటువంటిది ఇంత అక్కడ ఫిజికల్గా లేదనుకోండి ఇబ్బంది పెడుతుంది. కాబట్టి మీకు ఏం చేస్తాను అంటే ఇక్కడ మన వర్షిత ఎడ్యుకేషన్ లోగో ఎక్కడైతే ఉందో యూట్యూబ్లో మనకు లేదా గూగుల్లో సెర్చ్ చేయండి. సో వర్షిత ఎడ్యుకేషన్ లోగో అనేటువంటి సెర్చ్ చేయండి, లోగో ఉంటుంది. సో వర్షిత ఎడ్యుకేషన్ సంబంధించినటువంటి లోగో ఉంటుంది. ఎక్కడ ఉంది వర్షిత ఎడ్యుకేషన్ లోగో, మన లోగో ఎక్కడ ఉంది, ఓహో స్పెల్లింగ్ తప్పు రాసానండి, వర్షిత ఎడ్యుకేషన్. సో వర్షిత ఎడ్యుకేషన్ లోగో ఇదే కదా వర్షిత ఎడ్యుకేషన్ లోగో. సో ఈ లోగో మీరు కావాలంటే ఏ లోగోనే తీసుకోవచ్చు. నేను నాకు నచ్చిన లోగోని ఇది తీసుకుంటున్నాను, ఇది ఓపెన్ చేస్తున్నాను. సో దీన్ని నేను రైట్ క్లిక్ చేసుకొని కాపీ ఇమేజ్ అడ్రస్ అన్నాను అనుకోండి. కాపీ ఇమేజ్ అడ్రస్ అనేసి నేను ఇప్పుడు ఏం చేస్తున్నాను, మన ఏదైతే వర్చువల్ ఏజెంట్ సంబంధించినటువంటి దీనిలో నేను ఈ లింక్ అనేటువంటి దానిలో కాపీ పేస్ట్ చేశాను అనుకోండి. ఇప్పుడు మీకు ఈజీగా ఉంటుంది. సో ఒకసారి మళ్ళీ చెక్ చేసుకునే ప్రయత్నం చేద్దాం, ఎందుకైనా మంచిది. సో టెస్ట్ అందాం. టెస్ట్ అనేసి నిజంగా లోగో వస్తుందో లేదో కూడా ఒకసారి చెక్ చేసుకోండి. ప్రతిదీ చెక్ చేసుకోవాలండి. చెక్ చేసుకోకుంటే సో ఇబ్బందులు పడే ఛాన్సెస్ ఉంటాయి కాబట్టి చెప్తున్నాను. సో ఇక్కడ ఏదైతే ఇంకొకటి తీసుకుంటున్నాను ఇన్సిడెంట్ నెంబర్ అనేటువంటిది అప్డేషన్ కోసం. 1 minute. సో హాయ్ అందాం, అప్డేట్ ఎగ్జిస్టింగ్ ఇన్సిడెంట్ అన్నాను. సో థ్యాంక్ యూ ఫర్ చూసింగ్ యువర్ చాయిస్ అండ్ ప్లీజ్ ప్రొవైడ్ యువర్ ఇన్స్టెంట్ టికెట్ అన్నాను. సో ఇన్స్టెంట్ టికెట్ అనేటువంటి ప్రొవైడ్ చేస్తున్నారు. ప్రొవైడ్ చేసిన తర్వాత షార్ట్ డిస్క్రిప్షన్ అనేటువంటి మారాలా, ఓకేనా. సో టెస్టింగ్ ఫర్ VA అన్నాను. సో VA కోసం టెస్ట్ చేస్తున్నాను అనుకుందాం. సరే అప్డేషన్ అనేటువంటి పెట్టుకొని ఏంటి అంటే ఆ లోగో ఏదైతే ఉందో మళ్ళీ లోగోని తీసుకొని వచ్చి చూపెట్టాలి. సో కనబడిందా, లోగో కనబడింది. వర్షిత ఎడ్యుకేషన్ సంబంధించినటువంటి ఆ టెస్టింగ్ ఫర్ VA అనేటువంటిది వచ్చేసింది. డిస్క్రిప్షన్ ఉంది, ఇవన్నీ డేవిడ్ మిల్లర్ అనేటువంటిది కూడా ఉంది. సో ఇక్కడ చూడండి, ఇక్కడ డేవిడ్ మిల్లర్ ఉంది. సో ఇక్కడ ఏదైతే ఉందో రిఫ్రెష్ చేయగానే మీరు చూడండి 7001 అనేటువంటిది కాస్త సో మారిపోతుంది. సో 7001 ఎక్కడ ఉంది, సో ఇక్కడికి వెళ్ళినట్టు 7001 టెస్టింగ్ ఫర్ VA అనేటువంటిది మారింది, షార్ట్ డిస్క్రిప్షన్ అనేటువంటిది. ఈ విధంగా మనం ఏదైతే టెస్ట్ చేసుకుంటామో టెస్ట్ చేసుకున్న దాని ప్రకారంగా మనకు ఆ వర్చువల్ ఏజెంట్ ద్వారా మనకు రికార్డ్స్ అనేటువంటి అప్డేట్ కావడం అయితే జరుగుతుంది. ఇంత సింపుల్గా ఉంటుంది. సరే మరి ఇది కంప్లీట్ అయిపోయిన తర్వాత మనం ఏం చేద్దాము అంటే ఇప్పుడు అప్డేట్ సెట్ అనేటువంటి పర్ఫెక్ట్ కదా, మనం ఏదైతే వర్చువల్ ఏజెంట్ రాసుకున్నామో అదే కదా పర్ఫెక్ట్ కదా, రైట్. ఈ వర్చువల్ ఏజెంట్ సంబంధించిన దాన్ని ఇప్పుడు నేను అప్డేట్ సెట్లోకి వెళ్ళేసి నేను క్లోజ్ చేస్తున్నాను అప్డేట్ సెట్. ఎందుకంటే నాకు అప్డేట్ సెట్ అనేది కూడా అయిపోయింది, ఆ వర్క్ అనేది కూడా అయిపోయింది. సో ఇప్పుడు నేను దీన్ని ఏం చేస్తున్నానంటే ఆల్ మీద క్లిక్ చేసుకొని ఏదైతే అప్డేట్ సెట్ ఉందో, లేకపోతే పక్క ట్యాబ్లో ఉంది కదండి ఆల్రెడీ అప్డేట్ సెట్స్ ఉన్నాయి కదా, ఏదో చూడండి ఇక్కడ. సో ఇన్సిడెంట్ క్రియేషన్ ఆర్ అప్డేషన్ అనేటువంటిది ఏదైతే ఉందో దాన్ని నేను ఓపెన్ చేసుకొని ఒక్కసారి చెక్ చేద్దాం ఎన్ని అప్డేట్స్ ఉన్నాయట. 24 కస్టమర్ అప్డేట్స్ అనేటువంటిది ఉన్నాయి. ఫ్లో లాజిక్స్ అనేటువంటిది కానీ, సో ఫోటోగ్రాఫ్స్ కానీ, ఇమేజెస్ కానీ అవన్నీ ఏం పెట్టుకున్నాను అవన్నీ ఉన్నాయి. సో హ్యాపీగా మీరు ఏం చేస్తారు అంటే దీన్ని సో ఇన్ ప్రోగ్రెస్ ఉన్న దాన్ని కాస్త కంప్లీట్ అనేసి సేవ్ చేసుకునే ప్రయత్నం చేయండి. ఎప్పుడైతే నేను సేవ్ చేసుకుంటానో అప్పుడు నాకేంటి ఈ యొక్క అప్డేట్ సెట్ అనేటువంటిది పర్ఫెక్ట్గా అయిపోయింది. ఇప్పుడు నేను ఎక్స్పోర్ట్ టు XML అన్నాను అనుకోండి, XMLలోకి నేను కన్వర్ట్ చేసుకుంటున్నాను. దాన్ని XML ఫైల్లోకి అయితే కన్వర్ట్ చేయడం అయితే జరిగింది. సిస్ రిమోట్ అప్డేట్ సెట్ అనేటువంటిది ఏదైతే ఉందో ఇది అప్డేట్ సెట్ అనేటువంటి కంప్లీట్ అయిపోయింది, రైట్.
సో దీనికి నేను ఒకవేళ ఫోల్డర్లో ఓపెన్ చేసుకొని ఏంటంటే దీని పేరు ఏం పెట్టుకుంటున్నాను అంటే నేమ్ పెట్టుకుందాం. సో ఏదో ఒక నేమ్ పెట్టుకుందామంటే ఇన్సిడెంట్ క్రియేట్ ఆర్ అప్డేట్ సెట్. సో అప్డేట్ సెట్ అనేటువంటిది అనుకోండి. అంటే ఈ రికార్డ్ అనేటువంటి క్రియేషన్ కానీ అప్డేషన్ చేయడం కోసం ఉండేటువంటి అప్డేట్ సెట్ అనేటువంటిది అనుకుందాం, లేదా విఏ అనుకుందాం, వర్చువల్ ఏజెంట్ అనేది కూడా అనుకునే ప్రయత్నం చేద్దాం. ఫర్ విఏ, సో మన ఇష్టం ఇంక ఎలా పెట్టుకున్నా పర్లేదు. సో ఫర్ విఏ అనేటువంటిది అన్నాను అనుకోండి, మనకు నచ్చిన విధంగా పెట్టుకున్నాను. సో ఈ విధంగా సేవ్ చేసుకొని పెట్టుకున్న తర్వాత ఏంటి అంటే సో మనకు ఎక్కడి నుంచి ఎక్కడికైనా కూడా నా ఈ ఇన్స్టాన్స్లో నుండి వేరే ఇన్స్టాన్స్లో కూడా ఈ వర్చువల్ ఏజెంట్ సంబంధించినటువంటి టాపిక్ ఏదైతే ఉందో దాన్ని నేను పంపించుకోవచ్చు. అండ్ మోరోవర్ ఏంటంటే దీన్ని పబ్లిష్ కూడా చేయొచ్చు. సింపుల్గా నేను పబ్లిష్ అన్నాను అనుకోండి, సో పబ్లిషన్ ఎప్పుడైతే నేను క్లిక్ చేస్తానో క్లిక్ చేయగానే ఏమవుతుంది అంటే ఇది పబ్లిషన్ అయిపోయి మనకు బ్రౌజర్లో కనబడడం అయితే జరుగుతుంది. చూపిస్తాను బ్రౌజర్లో ఎలా కనబడుతుందో కూడా చూపిస్తాను. ఓకే, సో మనం ఆల్రెడీ తెలుసు మన అందరికీ బ్రౌజర్లో కనబడుతుందని. ఒకసారి మన యూఆర్ఎల్లో ఉన్నటువంటి servicenow.com వరకు కాపీ చేసుకొని ఇక్కడ నేను ప్లస్ మీద క్లిక్ చేసుకొని పేస్ట్ చేసి ఎస్పీ అన్నాను, సర్వీస్ పోర్టల్ అన్నాను అనుకోండి. సో ఇక్కడ అప్డేషన్ జరిగిందా ఒకసారి చూద్దాం. 1 minute. సో పబ్లిష్ అయితే జరిగింది కదా, పబ్లిషన్ అయిపోయింది. సో పబ్లిషన్ జరిగింది. సో పబ్లిష్ అయిపోయిన తర్వాత సో నెక్స్ట్ వచ్చేసి ఏంటంటే ఇక్కడ హోమ్ పేజ్లోకి వెళ్ళేసి ఒక్కసారి మీరు సెర్చ్ చేయండి. ఇక్కడ సో టాపిక్ అనేటువంటి కనుక చూస్తే క్లియర్ అండ్ క్లారిటీగా టాపిక్ అనేటువంటిది కనబడుతుంది. సో చూడండి ఇక్కడ షో మీ ఎవ్రీథింగ్ అని ఉందా, చూడండి ఇక్కడ ఏమని ఇన్సిడెంట్ క్రియేటర్ అప్డేట్ అని ఉంది కదా, ఇది క్లిక్ చేసుకుంటే ఏంటంటే హ్యాపీగా సో మళ్ళీ సేమ్ యాస్టిస్గా రావడం అయితే జరిగింది. హాయ్ సిస్టమ్ అని, వెల్కమ్ టు వర్షిత ఎడ్యుకేషన్, ఇంతకుముందు ఏదైతే ఉందో సో అవన్నీ మనకు రావడం అయితే జరిగింది. నేను ప్రస్తుతానికైతే కంటిన్యూ చేయట్లేదు, ఎండ్ చేస్తున్నాను. ఓకేనా. సో ఈ విధంగా మనకు కావాల్సినటువంటి ఏవైతే ఉన్నాయో అవన్నీ టాపిక్స్ లాగా క్రియేట్ చేసుకొని వర్చువల్ ఏజెంట్ అనేటువంటి క్రియేట్ చేసుకోవచ్చు. ఓకేనా. ఐ హోప్ మీ అందరికీ కూడా ఈరోజు మనం ఏదైతే మాట్లాడుకున్నామో ఆ ఎగ్జాంపుల్ ఏదైతే ఉందో అదందరికీ మీ అందరికీ అర్థమైందని నేను అనుకుంటున్నాను. ఓకే, సో దట్స్ ఆల్ ఫర్ నౌ.